తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్ నౌ ఐఎమ్ విత్ సుచిత్ర ఆనంద్. అసలు ఎవరు వాళ్ళంతా? సానా పెద్ద కథ సామి. వాళ్ళ నాన్నగారు సిఎల్ ఆనందన్ గారు చాలా పెద్ద యాక్టర్ అన్నమాట. తమిళ్లో, కన్నడలో, మలయాళంలో ఎన్నో సినిమాలు తీశారు. మీ అక్కగారు డిస్కో శాంతి గారు ఇండస్ట్రీని ఏలేశారు. మీ బావగారు శ్రీహరి గారు ఇండస్ట్రీని ఏలేశారు. మీ ఇంకో బావగారు ప్రకాష్ రాజ్ గారు ఇండస్ట్రీని ఏలేశారు. మీ అక్క లలిత గారు తమిళ ఇండస్ట్రీలో కొన్ని మంచి క్యారెక్టర్స్ చేశారు. బట్ ఎందుకు చాలా లేట్ గా వచ్చారు తెలుగు ఇండస్ట్రీకి? గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఐ వాంట్ బికమ్ ఐపీఎస్ అండ్ ఐ వాంట్ బికమ్ జర్నలిస్ట్. నేను చాలా క్వశ్చన్స్ అడుగుతాను ఇంట్లో కూడా ఎక్కువ. ఎంత లక్కీయో మీ హస్బెండ్, ఎక్కువ క్వశ్చన్స్ అడిగే వైఫ్ వచ్చింది. లవ్ మ్యారేజా? అయ్యో లేదు సార్. అప్పుడు మనకి కాకతీయ మ్యాట్రిమోనీని కొత్తగా స్టార్ట్ చేశారు సార్. ఇంత అందమైన అమ్మాయి మ్యాట్రిమోనీకి వెళ్ళిపోయిందా? ఇప్పుడు అందంగా ఉన్నాను అప్పుడు. ఇప్పుడు మీరు శాంతి గారు హైదరాబాద్ లో ఉంటున్నారు. నేను అక్క ఉన్నాం. కానీ అప్పుడు కొట్టేవాళ్ళంటే కదా, చాలా రెబల్ కదా, పోలీసులను కూడా కొట్టేవాళ్ళంటే కదా అసలుకి. వాకింగ్ వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత ఎవరు వెయిల్ చూపించరు అని చెప్పి వాడిని ట్రాఫిక్ సిగ్నల్ ఆపి కొట్టింది. కానీ మీరు పుట్టే టైంకే ఇంట్లో ఒక 4-5 ఫారెన్ కార్స్ ఉన్నాయంట కదండి? నాకు తెలిసి అంబాసిడర్ అండ్ ఫియట్ అప్పుడు చాలా పెద్ద కార్స్ వస్తాయి. సో దాంట్లోనే తిరగటం అని. కానీ అప్పుడు అంతమంది డాన్సెస్ ఉన్నా గానీ డిస్కో శాంతి అనేది అక్కకే వచ్చింది కదా? అవును సార్. అదర్వైజ్ ఆ నేమ్ ఇస్ శాంతకుమారి. కానీ పెళ్ళైన తర్వాత శ్రీహరి గారు లైఫ్ లోకి వచ్చారు కదా, అప్పుడు డెఫినెట్ గా కొంచెం అన్న చేంజ్ ఉంటుంది కదా. కంప్లీట్ గా ఏమన్నా కొంచెం చేంజ్ ఉందా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా అక్క కన్నా ఎక్కువ ఆలోచించే వాళ్ళ ఫ్యామిలీ గురించి? ఏం లేదు సార్, సేమ్ టు సేమే ఉండే. ఇంకా ఎక్కువనే చూసుకుంటారు బావగారు. ఇటు సైడ్ బావగారు, అటు సైడ్ పక్క ఇద్దరు దగ్గర. ఎక్కువ ఏ బావ అంటే ఇష్టం మీకు, ప్రకాష్ రాజ్ గారా శ్రీహరి గారు? ఐ మీన్ శ్రీహరి గారు ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గా ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ శాంతి గారికి లేదు. కొంత ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అనేది నిజమా? చాలా ఫేస్ చేశారు సార్. బావ ఎక్కడ కొన్ని పెట్టారు కూడా ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు. చాలా ఉంది కానీ చాలా. అవును. బోయన్పల్లి, ఇప్పుడు నానక్రామ కూడా నాకు తెలిసి 2 నాకు తెలిసి. ఇప్పుడు ఒకటి జూబ్లీస్ 3 తెలుసు నాకు అంతే. బట్ చాలా ఉంది ఇక్కడ. ఆయనేమో హెల్త్ రీజన్స్ వల్ల చనిపోవటం, ఈయన కొన్ని రీజన్స్ వల్ల బాగా డైవర్స్ అవ్వటం. ఆ టైంలో ఎలా తీసుకున్నారు ఫ్యామిలీ అంతా దాన్ని? ప్రకాష్ అంకుల్ ఫస్ట్ పోయారు ఇంట్లో నుంచి. లైక్ హీ గాట్ మ్యారీడ్ టు సంబడి, దట్స్ వాట్ ఐ హర్డ్. బావ చనిపోయినప్పుడు ఇట్ వాస్ ఎ డిసాస్టర్ ఫర్ us. We couldn't take it. We lost big, like father. దేవుణ్ణి ఎప్పుడు మనం స్ట్రాంగ్ గా నమ్ముతాము అంటే ఏదైనా డౌన్ అయినప్పుడు, లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు గాడ్ ని బిలీవ్ అవుతాం. అలా మీ లైఫ్ లో ఏమైనా ఉందా అండి అంత స్ట్రాంగ్ గా బిలీవ్ అవడానికి? 6 years బ్యాక్ 6 years బ్యాక్ వచ్చి 6 years back at my brother was not well, so I started believing like that. Hannah used to take me to school, drop me, pick me up. I'm very close to him. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ సుచిత్ర ఆనందన్. హాయ్ అండి, నమస్తే. నమస్తే. సో సుచిత్ర ఆనందన్ అంటే తెలుగు వాళ్ళకి కాసేపు ఎవరి ఈమా అని మైండ్లో రన్ అవుతూ ఉంటుందేమో డెఫినెట్గా. బట్ నేను చెప్తున్నాను కదా, నేను షూట్ అయిపోయి ఇంటి లోపలికి వెళ్ళగానే మా ఇంట్లో కానిస్టేబుల్ కనుక్కొని సిరీస్ చూస్తున్నారు. వర్ష బొల్లమ్మ యాక్ట్ చేస్తున్నారు. నేను బిఫోర్ సందీప్ కిషన్ తను ఒక సినిమా చేశారు. ఆ సినిమాకి నేను తను ఇంటర్వ్యూ చేశాను ఫస్ట్ టైం, అప్పుడే చూడటం వర్ష బొల్లమ్మని. బిఫోర్ తను కూడా ఇన్ఫ్లుయెన్సర్, మంచిగా ఫేమస్ ఇన్స్టాలో కూడా. బట్ దాంట్లో తన రోల్ నాకు బాగా నచ్చింది. దాని తర్వాత మీ రోల్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మేరీ వసుదా కానీ నేను చూసి మిమ్మల్ని నేను ఐడెంటిఫై చేయలేకపోయానండి. ఎందుకంటే మనం బిఫోర్ ఒక ఫంక్షన్ లో కలిసాం కదా, అప్పుడు సన్నగా ఉన్నారు. ఆ సినిమాలో
ఆ సిరీస్ లో లావుగా అనిపించారు. తను తిని కాదులే అనుకున్నాను. తర్వాత ఒక ఛానల్లో ఇంటర్వ్యూ వచ్చిన దాకా నాకు అర్థం కాలేదు, తిని తను ఒకటే, నేను మిస్ అయ్యాను మీ ఇంటర్వ్యూ అని. బట్ నిజంగా చాలా మంచి ఆఫర్స్ రావాలి మీకు, కానీ మీరు ఎందుకు ట్రై చేయట్లేదో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నాన్నగారు చాలా పెద్ద యాక్టర్, ఆనందన్ గారు తమిళ్లో హీరోగా చేశారు, విలన్ గా చేశారు, టాప్ లెవెల్లో ఉన్నారు. మీ అక్కగారు డిష్కో శాంతి గారు ఇండస్ట్రీని ఏలేశారు. మీ బావగారు శ్రీహరి గారు ఇండస్ట్రీని ఏలేశారు. మీ ఇంకో బావగారు ప్రకాష్ రాజ్ గారు ఇండస్ట్రీని ఏలేశారు. మీ అక్క లలిత గారు తమిళ ఇండస్ట్రీలో కొన్ని మంచి క్యారెక్టర్స్ చేశారు. బట్ నిజంగా మీ నాన్నగారు లెగసీని అమ్మాయిలైనా కానీ ఎంత బాగా కంటిన్యూగా మంచిపోకుండా ఇండస్ట్రీని చేసుకుంటూ వస్తున్నారు. నిజంగా గ్రేట్ అండి. బట్ ఎందుకు చాలా లేట్గా వచ్చారు తెలుగు ఇండస్ట్రీకి? ఏంటి బిఫోర్ ఏం చేసేవాళ్ళు? బిజీగా పర్సనల్ లైఫ్లో బిజీగా ఉండి రాలేకపోయారా, లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చారు ఇండస్ట్రీకి అసలు మీరు? బిఫోర్ మ్యారేజ్ అంటే స్టడీస్ సార్. బికాజ్ మా అక్కకు నేను రాకూడదు ఇండస్ట్రీ, బికాజ్ ఆల్ ది సిస్టర్స్ వేర్ ఇన్ మూవీ ఇండస్ట్రీ. గ్రాడ్యుయేషన్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు కుదరలేదు. సో దే వాంట్ మీ టు గెట్ ద గ్రాడ్యుయేషన్. తర్వాత నాకు కూడా అప్పుడు ఇంట్రెస్ట్ లేదు సార్ చదువు. అక్క లైక్ ఫ్యామిలీతోనే ఉండటం, ఎందుకంటే ఎక్కువ మూవీస్ కూడా చూడను మనం అప్పుడు అంత. ఇప్పుడు వచ్చిన ఓటీటీ మూవీస్ అప్పుడు లేదు కదా, అండ్ వీ డోంట్ గో ఫర్ మూవీస్ ఆల్సో. సో అంత క్రేజ్ లేదు నాకు అప్పుడు. అండ్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఐ వాంట్ బికమ్ ఐపీఎస్, బట్ అన్న కొంచెం పంపించారు క్లాస్కి, తర్వాత వద్దని చెప్పి ఆపేశారు. దెన్ ఐ వాంట్ బికమ్ అ జర్నలిస్ట్. ఓకే. నేను చాలా క్వశ్చన్స్ అడుగుతాను ఇంట్లో కూడా ఎక్కువ. సో ఐ డోంట్ నో హౌ ఐ వాంటెడ్, బట్ ఎంత లక్కీయో మీ హస్బెండ్. ఎక్కువ క్వశ్చన్స్ అడిగే వైఫ్ అడగను సార్ నేను. ఈస్ రియల్లీ లక్కీ బికాజ్ ఐ డోంట్ క్వశ్చన్ అట్ ఆల్. సో జర్నలిస్ట్ గా రావాలని చెప్పి నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 1 year ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్. ఓకే. చాలా ఇష్టం సోషల్ వర్క్ అంటే. స్టెల్లా మారిస్లో చేస్తాను 1 year. తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసేసాను. ఓకే. పెళ్లి చేసి పంపించేశారు. అయిన తర్వాత ఐ ట్రైడ్, బట్ పెళ్ళి అయిన తర్వాత వాయిస్ అండ్ యాక్సెంట్ ట్రైనర్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ అలా వెళ్ళిపోయాను. సో నా కెరీర్ ఇలాగే స్టార్ట్ అయిందన్నమాట. మూవీ అదని ఏం లేవు అప్పుడు. అండ్ ఏదో ఒక ఫంక్షన్ ఫ్యాషన్ షో నా ఫ్రెండ్ కోసం వెళ్తే అక్కడ ఒక అమ్మాయి మిస్ అయిందనమాట. That's how I got into fashion industry. Okay. So I started walking on the ramp. సో అట్లా చేసి స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇలా చేసుకుని ఉన్నాను. దెన్ మై హస్బెండ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్. పూణే నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. ఓకే. ఇక్కడ వచ్చి సేమ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని ట్రైనింగ్ కోర్స్ తీద్దాం చెప్పే ఇన్స్టిట్యూట్కి వెళ్తే అంత మంచి ఇన్స్టిట్యూట్ దొరకలేదు నాకు టు బి ఏ ట్రైనర్. సో తర్వాత ఫ్యాషన్ ఇండస్ట్రీ ఫాలోడ్ మీ అనమాట. పీపుల్ యూస్ టు కాల్, బికాజ్ ఇక్కడ డస్కీ స్కిన్కి ఎంత వాల్యూ తెలీదు. పూణేకి అయితే దే పిక్ మీ బికాస్ ఆఫ్ డస్కీ. ఐ వాజ్ ఓన్లీ గర్ల్ దట్ టైమ్ హూ వాజ్ డస్కీ. ఓకే. అందరూ తెల్లగా ఉంటారు, నేను ఒక్కటే క్యూట్ గా నల్లగా ఉంటాను అనమాట. అండ్ కొంచెం ప్లంపి, కొంచెం మన థైస్ అని కొంచెం లావుగా ఉంటుంది కదా, కమిలియన్. సో దానికోసం నన్ను సెలెక్ట్ చేస్తారు. ఆన్ ర్యాంప్ లో బాగుంటుంది అమ్మాయి అని చెప్పి. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా చేశాను వాక్, ర్యాంప్ వాక్స్ ఒక్కటే చేశాను హైదరాబాద్ లో చేశాను. లైక్ 2009 అనుకుంటాను అప్పుడు చేశాను. అండ్ తర్వాత ఐ స్టార్టెడ్ నోయింగ్ పీపుల్ ఇన్ ఇండస్ట్రీ ఆల్సో. హాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు అందరూ. అప్పటి వరకు తెలియదు డిస్కో శాంతి గారి చెల్లెలు అని. ఇప్పుడు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు. అవును. ఓకే. బికాజ్ ఐ డోంట్ టెల్ ఆల్సో. చిన్నప్పటి నుంచి అలాగే నేను. దాంట్లో షాన్ అని చెప్పి ఒక ఫ్రెండ్, హీ టోల్డ్ లైక్ ఋషిని ఒక మూవీ ఉంది, దానికి ఫ్రెండ్ క్యారెక్టర్ కావాలి అని చెప్తే 1 month థింక్ చేద్దామా అవుతాను. బికాజ్ మనకి ఇండస్ట్రీ గురించి ఏం తెలీదు. తెలుగు రాదు అండ్ యాక్టింగ్ రాదు. సరే ఓకే చెప్పి 1 month తర్వాత ఆడిషన్కి వెళ్ళాను. దే గేవ్ ఓకే టైం ఇచ్చారు నేర్చుకుంటానికి. రిహర్సల్ చాలా చేశారు అక్కడ ఋషిలో. తర్వాత దెన్ ఐ కేమ్, అలా వచ్చాను. బట్ మధ్యలో ఐ టుక్ అ బ్రేక్ అనమాట మూవీ అండ్ దెన్ రీసెంట్గా బికాస్ ఆఫ్ మై డాటర్ కూడా చెప్పవచ్చు, టు టేక్ కేర్ ఆఫ్ హర్. అండ్ ఐ డిడ్ సీరియల్స్, తర్వాత మూవీ చేశాను, తర్వాత వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఓకే. సో ఇప్పుడు తెలుస్తుంది ఇండస్ట్రీకి సుచిత్ర ఎవరు
అందరేమో సుచిత్ర అనగానే కొరియోగ్రాఫర్ సుచిత్ర అనుకుంటున్నారు, అవును సార్. కానీ ఇంకొక యాక్ట్రెస్ కూడా ఉన్నారండి ఇక్కడ, సుచిత్ర ఆనందన్. వాళ్ళ నాన్నగారు సిఎల్ ఆనందన్ గారు చాలా పెద్ద యాక్టర్ అన్నమాట. తమిళ్లో, కన్నడలో, మలయాళంలో ఎన్నో సినిమాలు చేశారు అవును సార్. హీరోగా, అవును సార్. అండ్ విలన్ గా చేశారు. చాలా. నిజంగా గ్రేట్ అండి. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కానీ మీ అక్క చెల్లెలు కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అది చాలా తక్కువ. మేబీ నా అమ్మ నాన్న అలా పెంచారు కాబట్టి అవును సార్. గ్రేట్ అది. ఈవెన్ మై డాడ్ హీ నెవర్ లైక్ అలా ఉండాలని చెప్పలేదు. ఎప్పుడు డాడీ కూడా అలాగే ఉంటారు. హీ స్పీక్స్ టు వాచ్మెన్ చెయ్యి, ఐ మీన్ షోల్డర్ మీద చెయ్యి వేసుకునే మాట్లాడతారు మా డాడ్. సో బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ వి ఆల్ ఆర్ లైక్ దిస్. ఓకే. కానీ మీరు పుట్టే టైంకే ఇంట్లో ఒక 4-5 ఫారెన్ కార్స్ ఉన్నాయంట కదండి? నాకు తెలిసినప్పుడు అప్పుడు పెద్ద లాంగ్ ఐ డోంట్ నో దట్ నేమ్, లాంగ్ గా ఉంటుంది కదా అది. అండ్ నాకు తెలిసి అంబాసిడర్ అండ్ ఫియట్ అప్పుడు చాలా పెద్ద కార్స్. అవును, అవును. సో దాంట్లోనే తిరగటం అని. కానీ ఎంతమంది మొత్తం మీరు సిబ్లింగ్స్? వి ఆర్ 7. 7. అక్క తాడా? సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చూస్తే అక్క థర్డ్ వస్తుంది, సిస్టర్స్ చూస్తే షీ సెకండ్. ఓకే. 3 brothers 3 sisters. ఓకే, చాలా పెద్ద ఫ్యామిలీ. చాలా పెద్ద ఫ్యామిలీ కాదు, చాలా పెద్ద ఫ్యామిలీ. కానీ నాన్నగారు అంత బిజీ యాక్టర్ అయ్యి ఇంతమంది పిల్లలు అసలు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు, టైం ఇచ్చేవాళ్ళు అసలుకి? ఐ మీన్ నాకు నాన్న గురించి అంత తెలియదు, బికాస్ వెన్ ఐ లాస్ట్ హిమ్ ఐ వాజ్ 8 years old. బట్ కానీ హీ యూస్ టు గివ్ మంచి టైం. నాకు తర్వాత అక్క గేవ్ బర్త్ టు డాటర్, లైక్ నాకు దానికి జస్ట్ 4 years డిఫరెంట్. సో అప్పుడు అప్ప యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. నన్ను పక్కన పంపించి దాన్ని చూసుకు, బికాస్ ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ కదా. సో హీ ఆల్వేస్ గివ్ టైమ్ టు ద ఫ్యామిలీ. నాకు Okay. తెలిసి అప్ప అలా. ఓకే. కానీ ఏంటి అసలు మీరు ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీకి వచ్చేసరికి డిఫరెంట్ లుక్. యూజువల్ గా అందరూ బ్యాంగిల్స్ వేస్తారు. చిన్నప్పుడు ఓన్లీ బ్యాంగిల్స్ వేసుకుని ఉన్నాను సార్. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఇంటూ గెటింగ్ ఇంటూ స్వామీజీస్ దగ్గరికి ఎక్కువ వెళ్తారా? అలా వెళ్ళిపోతున్నాను అన్నమాట. ఎస్. ఓ, సనాతన ధర్మం మీద. మేబీ ఇన్ ఫ్యూచర్ అలాగే వెళ్ళిపోతాను సార్. ఓకే. I don't know. I'm like following Shiva for a long time. It's been just 5.5 years. ఓకే. So దాంట్లో వెళ్ళిపోతున్నాను. అదే రుద్రాక్ష కూడా వేశారు. రుద్రాక్ష, కరంగాలి మాల, all the beads. సో ఇవన్నీ ఏంటండి, ఎక్కడ తీసుకున్నారు ఇవి? ఇదని I have a person sir who makes it from Bombay. ఓకే. So it's all crystals అన్నమాట, original crystals. Original crystals. Yes, Okay, original okay, okay. crystals. సో దానికి నాకేమైనా ప్రాబ్లం అది చెప్తే షీ విల్ సెండ్ ఇట్ అనమాట. అక్కడ Okay. డూ ద పూజ అండ్ సెండ్ ఇట్. ఓకే. అకార్డింగ్ టు దిస్ యూ గెట్ పాజిటివ్ వైబ్స్. ఓకే. యువర్ హౌ యువర్ ఇంటెన్షన్ విల్ చేంజ్. Hmm. నేను ఎప్పుడు అది వేసిన తర్వాత నెగటివ్ థాట్స్ వెళ్ళిపోయింది అనమాట. ఎవరు చెప్పినా నవ్వుకొని వెళ్ళిపోతున్నాను. ఓకే. సో ఇట్ చేంజ్ మై లైఫ్ టోటల్లీ. అండ్ ఇట్ గివ్స్ యూ పాజిటివ్ వైబ్స్. మనకి ఎక్కడ చూసినా పాజిటివ్. ఇప్పుడు ఎవరు మాట్లాడినా సరే, నాకేం రాకపోయినా సరే ఓకేలే అని చెప్పేసి వెళ్ళిపోవటం. అండ్ గివ్స్ యూ హెల్త్ వైస్ మంచిగా చూసుకుంటుంది. ఓకే. ఓకే. ఎవ్రీథింగ్ లైక్ దట్. అంటే ఒరిజినల్ క్రిస్టల్స్ టచ్ అయితేనే బాడీకి చాలా డిఫరెన్స్ అర్థం అవుతుంది కదా. సెన్సేషన్ డెఫినెట్లీ. బట్ ఎలా మీరు ఎలా అది 24 hours అలానే ఉంచుతారా బయటకు లేకపోతే? వచ్చినప్పుడు వేసుకుంటాను సార్. దెన్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ ఐ వాష్ ఇట్, ఐ కీప్ ఇట్ నియర్ గాడ్. ఓకే. అగైన్ ఇట్ టేక్స్ ఆల్ ద నెగటివ్ అవుట్ సైడ్ అండ్ పాజిటివ్. Hmm. ఎక్కువ నెగటివ్ గా అనిపిస్తే ఐ విల్ పుట్ ఇట్ ఇన్ సాల్ట్ వాటర్ అండ్ కీప్ ఇట్ ఫర్ ద ఓవర్ నైట్. ఓకే. అండ్ ఐ రిమూవ్ ఇట్. దెన్ ఒక ½ hour మిల్క్ లో పెట్టేస్తాను. ఓకే. దెన్ ఐ వాష్ ఇట్ అండ్ వేర్ ఇట్. ఓకే. అంటే ఎవరి లైఫ్ లో అయినా కానీ దేవుడిని ఎప్పుడు మనం స్ట్రాంగ్ గా నమ్ముతాము అంటే ఏదైనా డౌన్ అయినప్పుడు, లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, హస్బెండ్ సైడ్ నుంచో, లేకపోతే పిల్లల సైడ్ నుంచో, లేకపోతే ఫ్యామిలీ సైడ్ నుంచో ఏదో ఒకటి మనం ఫేస్ చేస్తున్నప్పుడే డెఫినెట్గా గాడ్ని బిలీవ్ అవుతాం. అలా మీ లైఫ్లో ఏమైనా ఉందా అండి అంత స్ట్రాంగ్గా బిలీవ్ అవడానికి 6 years బ్యాక్? లేదు సార్, చిన్నప్పటి నుంచే మమ్మీ యూస్ టు టేక్ మీ టు టెంపుల్. ఎక్కడ వెళ్ళినా టెంపుల్, ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళిపోతాను. స్కూల్కి అయినా కూడా, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా తీసుకుని వెళ్ళిపోతాను. ఓకే. సో చిన్నప్పటి నుంచే నాకు అది ఉందన్నమాట. టెంపుల్, స్వామి అంటే చాలా ఇష్టం. 6 years బ్యాక్ వచ్చి చెప్పొచ్చు, నో ప్రాబ్లం అండి. 6 years బ్యాక్ అంటే మై బ్రదర్ వాస్ నాట్ వెల్. సో ఐ స్టార్టెడ్ బిలీవింగ్ లైక్ దట్. అదే క్యాన్సర్తో చనిపోయారు. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ శివ. అండ్ స్టార్ట్ చేసినప్పుడు అన్న హీ వాజ్ లైక్ అలైవ్ ఫర్ అ వైల్.
మీ ఇద్దరికి మంచి అంటే చాలా. స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది అవును సార్. డెఫినెట్ గా. బ్రదర్ కంటే మీరు లాస్ట్ కిడ్ కదండి ఇంట్లో. Hannah used to take me to school, drop me, pick me up. I'm very close to him. అన్న ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? చెన్నై. చెన్నై. అందరూ సెటిల్ అయిపోయారు పిల్లలు? సెటిల్ అవ్వటం కాదు, బట్ వదినాకు వచ్చి బొటిక్ ఉంది. సో షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్స్ నౌ. ఓకే ఓకే. అప్పుడప్పుడు మేము వెళ్ళి చూసుకొని రావటం. ఇంకా అన్న ఒకటే లేరు అక్కడ. ఓకే. చాలా పెద్ద లాస్ నిజంగా చెప్పాలంటే. శాంతి గారు లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. చాలా అందరూ వరుసగా దగ్గర ఉన్న వాళ్ళందరినీ మేము మిస్ అయ్యామని చెప్పేసి. బట్ మా అమ్మ చనిపోయారు, తర్వాత బావ తర్వాత అన్న. కానీ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అక్క కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, వాళ్ళ పిల్లలు కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలుకి? డెఫినెట్గా మీ క్యారెక్టర్ చూసినప్పుడు కాల్ చేయటము, ఒక మెసేజ్ చేయటము, అప్రిషియేట్ చేయటము ఏదో ఒకటి ఉంటుంది కదా ప్రకాష్ రాజ్ గారు ఎస్పెషల్. పక్కుపాతో ఎక్కువ మాట్లాడలేదు సార్. ఇప్పుడు బిఫోర్ అంటే వెరీ క్లోజ్. ఓకే. కానీ ఇప్పుడు లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ టు హిమ్, లైక్ నాట్ ఇన్ టచ్ విత్ హిమ్. బట్ కిడ్స్ ఆర్ టాకింగ్ టు మీ, వి స్పీక్. ఓకే. సిస్టర్స్ కిడ్ కదా. Okay. సో ఇక్కడ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కలిసినప్పుడు కలుస్తాము. ఇప్పుడు రీజన్ కూడా పిల్లలు కలిసారనమాట. మేము కలవకుండా కూడా ద కిడ్స్ యూస్ టు నీస్ అండ్ నెఫ్యూస్ విల్ బి మీటింగ్ ఎవ్రీ టైం. ఓకే. చెన్నైలో ఉన్నారు కదా, సో ఎప్పుడప్పుడు మీట్ చేస్తారనమాట. నేను నా పాప ఇక్కడ ఉన్నాము. ఓకే. ఎప్పుడన్నా పూజమ్మ ఇక్కడ వస్తే పూజ, శాంతి అక్క కొడుకు, పాప అందరూ కలుస్తారనమాట. ఓకే. కానీ మీరు ఈ కానిస్టేబుల్ కనకంలో నెగిటివ్ రోల్ చేశారు కదా, భయం అనిపించిందా ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ చేయటం కదా మీరు? లైఫ్ లోనేమో చాలా సాఫ్ట్ మీరు అసలుకి. సార్ లైఫ్ లో కూడా సాఫ్ట్ కాదు. ఐ మీన్ నెగటివ్ కాదు, కానీ సాఫ్ట్ కాదు. మూవీ ఐ మీన్ సిరీస్ చేసినప్పుడు టేక్స్ చేసుకొని వెళ్ళిపోతాం కదా, సో నాకు అంతగా అనిపించలేదు అన్నమాట. కానీ వెన్ ఐ సా ఇట్ ఆన్ ద స్క్రీన్, ఈవెన్ నాకు కొంచెం అనిపించింది, అయ్యో ఐఎమ్ సో క్రూవెల్ అని అనిపించింది అన్నమాట. అది సీన్స్ వైజ్ చూస్తే వర్షబొల్లమ్మ గారు నేను కూర్చొని మాట్లాడి టీ కావాలని అడుగుతాను, అది కొంచెం. తర్వాత ఐ గో అండ్ అటాక్ హర్, అదొకటి. తర్వాత జైల్లో వచ్చి మాట్లాడినప్పుడు దట్ వాజ్ లిటిల్ క్రూవెల్ ఫర్ మై సెల్ఫ్. నేనే ఫీల్ అయ్యాను, ఇంత క్రూవెల్ గా మాట్లాడాను. బికాస్ మనం చేసినప్పుడు డైలాగ్స్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది కదా. ఆపోజిట్ నేను అరుస్తూనే ఉంటాను, షీ యూస్ టు టాక్ కదా, అప్పుడు నాకు వినిపించలేదు. అండ్ ఐ గివ్ ఇస్తూనే ఉంటాను కదా, సో నాకు అంత తెలుగు అర్థం అవ్వలేదన్నమాట. ఇప్పుడు కూర్చొని చూస్తే ద వే షీ ఆస్క్డ్ మీ, ఐ వాజ్ లైక్ నాకు పుట్టలేదు కదా అని చెప్పటం. దట్ వాజ్ రియల్లీ, ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ అప్పుడు చూసినప్పుడు. ఓకే ఓకే. బట్ ఇప్పుడు ఆమె మీ డాటర్ అని మీకు తెలియలే ఇంకా అప్పటికి? తెలీదు కదా సార్, ఇంతవరకు తెలీదు కదా. సో అవుట్ ఆఫ్ బాక్స్ అంటే నాకు తెలుసు, ఇన్సైడ్ అంటే ఐ డోంట్ నో షీ ఇస్ మై డాటర్ కూడా తెలియదు కదా. అందుకే మళ్ళీ ఐ గెట్ అవుట్ ఆఫ్ ద జైల్ అండ్ ఐ గివ్ అ కాల్. అది క్లైమాక్స్ అన్నమాట. ఐ ఆస్క్ హర్ వేర్ ఇస్ మై డాటర్ అని చెప్పి. ఓకే. ఎలా తప్పించుకొని వచ్చారు అసలుకి? అది చూపించలేదు సార్ డైరెక్టర్ గా. నేను కూడా అడిగాను, సార్ ఏంటి సార్ అంటే, అంతే మా ఎస్కేప్ అయిపోయావునా. అండ్ ఆల్సో లైక్ మీరు చూసారేమో తెలియట్లేదు నాకు, నేను ఐ ఎస్కేప్ ఫ్రమ్ జైల్ అండ్ ఐ వెన్ ఫోన్ కాల్ చేసినప్పుడు, ఫోన్ పెట్టినప్పుడు శ్రీనివాస్ గారు ఉంటారు నా పక్కన. అవసరాలు శ్రీనివాస్. అవును. సో బోత్ టుగెదర్. అది ఎలా సార్ అంటే, అవునమ్మా నువ్వు జైలు నుంచి తప్పించుకున్నావు, వెళ్ళి అక్కడి నుంచి సార్ని కూడా తీసుకుని వచ్చేస్తావు. ఓకే. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఎండ్. ఓకే. కానీ ఆ సిరీస్ తర్వాత ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందా? డెఫినెట్ గా ఇండస్ట్రీలో నేను సర్వైవల్ అవ్వగలను వితౌట్ ఎనీ సపోర్ట్, నాకు మంచి రోల్స్ వస్తాయి అని అనిపించిందా? వచ్చింది సార్. సీజన్ 1 అప్పుడు అంత రాలేదు, బట్ కాల్స్ చాలా వచ్చింది ఆ అమ్మాయి కావాలి అని చెప్పి. ఓకే. అండ్ the way I am now and the way I am in that Vasudha character, it was totally different. So they said like they'd call me, I was almost like I 4-5 ఇది వెళ్ళిపోయింది అన్నమాట, వచ్చి అలా వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరూ వసుధ ఇంత అందంగా ఉంది ఏంట్రా బాబు అనుకుంటారు. ఏం చేయాలి సార్, అది క్యారెక్టర్ కదా సార్. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ డైరెక్టర్ గారు ఆల్సో, ద వే హీ మోల్డెడ్ మీ, అక్కడ మొత్తం మార్చేసి. నాట్ ఓన్లీ మీ, ఐ థింక్ దేర్ ఆర్ 54 క్యారెక్టర్స్ దాంట్లో. ఎవ్రీబడి లుక్స్ different in that screen. Okay. బయట వస్తే they are like very cute,
అలాంటి చాలా మంది ఉన్నారు దాంట్లో. ఓకే. ఓకే. బట్ వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ డూ యూ లైక్ అండి? అంటే ఎక్కువ నెగెటివ్ షేడ్ ఉండాలా? లేకపోతే చాలా ఎమోషనల్ అంటే చాలా సెన్సిబుల్ పాజిటివ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇష్టమా? లేకపోతే హారర్, థ్రిల్లర్ ఇట్లా అంటే మీకు సూట్ అయ్యి డెఫినెట్‌గా డైరెక్టర్స్ డిజైన్ చేస్తూనే ఉంటారు కదా! ఆ సినిమా తర్వాత. ఐ డోంట్ నో సార్. బికాస్ సీరియల్స్ అని నెగెటివ్ క్యారెక్టర్ చేశాను. సో అది నాకు అలవాటయిపోయిందో ఏమో తెలియట్లేదు. నెగెటివ్ క్యారెక్టర్. హ్మ్. నాకైతే సాఫ్ట్ క్యారెక్టర్ సెట్ అవుతుందో ఏమో తెలీదు సార్. హ్మ్. I ఎప్పుడు don't know. చేయలేదు. చేయలేదు సార్. హ్మ్. బికాస్ సీరియల్‌లో కూడా విలన్ గానే చేశాను. హ్మ్. అండ్ ఫస్ట్ 'ఋషిలో' కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ బోల్డ్ గర్ల్ అలా చేశాను. సో నాకు సాఫ్ట్ క్యారెక్టర్ రాలేదు ఇంకా. హ్మ్. హ్మ్. వస్తే చేయాలి. అది ఒక ఛాలెంజ్‌గా ఉంటుంది నాకు యాక్చువల్లీ అవును. వస్తే. కానీ ఎప్పుడైనా అనుకుంటారా కొంచెం ఎర్లీగా వచ్చుంటే హీరోయిన్‌గా డెఫినెట్‌గా చేసేదాన్ని ఇండస్ట్రీలో. కొంచెం లేట్‌గా వచ్చాను ఇండస్ట్రీకి అని. లేదు సార్. ఆ! నాకు అలాంటి థాట్సే రాలేదు. అసలు లేవా? లేదు సార్. ఆ! ఇప్పుడిప్పుడే అది కూడా ఓకే మంచి క్యారెక్టర్ చేయాలి అనిపిస్తుంది. మేబీ బికాజ్ సో మెనీ ఇంటర్వ్యూస్ హ్మ్. ఐ థింక్ ఐ యామ్ గెట్టింగ్ దట్ పాజిటివ్ వైబ్స్ ఆల్సో. ఓకే. ఐ క్యాన్ డూ ఇట్ అని. బిఫోర్ అండ్ ఆల్ ఐ వాంటెడ్ టు బికమ్ అ జర్నలిస్ట్. ఐ కుడెంట్. అదొక్కటే బాధ ఉంది నాకు. చేయండి మా ఛానెల్‌లో అయితే జర్నలిస్ట్‌గా. పర్ఫెక్ట్ సార్. చేస్తాను సార్. నో ప్రాబ్లమ్. ఆ? ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలని చెప్పండి వచ్చేస్తాను. తెలుగు కూడా నేర్చుకున్నారు. అవును సార్. ఆ? హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకున్నారా? బిఫోర్ ఇంట్లో తెలుగు మాట్లాడేవాళ్ళా? ఈ చెన్నైలో మాట్లాడతారు. కొంచెం మాట్లాడతారు. కానీ నాకు అంత రాదు. హ్మ్. ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. హ్మ్. ఆహ్, 'చందమామల అమృతం' ఒక మూవీ చేశాను. అవునవును. గుణం గంగరాజు సార్. హ్మ్. హ్మ్. సార్ ఎలా అంటే ప్రాంప్టింగ్ ఇవ్వరు. నో ప్రాంప్టింగ్ చెప్పేసారనమాట. నువ్వు తెలుగు నేర్చుకోవాలి లేకపోతే ఆ డైలాగ్ చదవాలి అని చెప్పి ఓకే. హి మేడ్ మీ టు లెర్న్ ఓకే. డైలాగ్స్. సో దానికోసం ఐ సెడ్ లైక్ ఐ హావ్ టు లెర్న్ తెలుగు. బికాజ్ సడన్‌గా ఇప్పుడు ప్రశాంత్ గారు అంటే ఓకే మా ప్రాంప్టింగ్ చేసుకో అని చెప్పి మంచిగా చేసేసారు. గుణం గంగరాజు సార్ అలా వచ్చారనుకోండి నాకు. హ్మ్. హ్మ్. లైక్ నువ్వు అలాగే నేను డైలాగ్స్ ఇస్తాను చదివి అక్కడ వచ్చి చేయాలి అని చెప్పారనుకోండి. ఇట్ విల్ బి డిఫికల్ట్. సో ఫుల్ బై హార్ట్ చేయటమే. బై హార్ట్ చేసి అక్కడ సో ఐ డిడ్ దట్ మూవీ ఆల్సో. హ్మ్. సో అప్పటి నుంచి కొంచెం నేర్చుకున్నాను. అండ్ సీరియల్స్ వస్తే మీకు తెలుసు కదా అవును. ప్రాంప్టింగ్ ఇస్తారు కింద నుంచి. ప్రాంప్టింగ్ ఉన్నా కూడా లిప్ సింక్ చాలా లిప్ సింక్ కాదు సార్. వీ హావ్ టు టెల్ డైలాగ్స్ అక్కడ చెప్పాలి. అండ్ చెప్పాలి. డబ్బింగ్ లో కూడా డబ్బింగ్ లో కొంచెం మిస్ అయిపోతుంది కదా. సో దానికోసం నేను ఐ స్టాప్ టాకింగ్ ఇన్ మై ఓన్ లాంగ్వేజ్. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ తెలుగు అనమాట. ఓకే. కానీ హస్బెండ్ రియాక్షన్ ఏంటండి మూవీస్ లోకి వచ్చిన తర్వాత? పెళ్ళైన తర్వాత వచ్చారు కాబట్టి. he was not interested. He's okay now. Hmm. ఇప్పుడు క్యారెక్టర్ వైజ్ అయితే ఓకే చెయ్యని. ఇప్పుడు రీసెంట్ గా చూసారు కూడా బాగా చేశారన్నాం. ఈ విల్ నాట్ లైక్ ఆహా హోహో అని చెప్పడం కాదు. ఈజ్ లైక్ వెరీ సటిల్. అని సెడ్ ఓకే చెయ్యి. ఈ జస్ట్ ఇప్పుడిప్పుడే ఓకే చెప్పారు. నేను ఇప్పుడు సీరియల్స్ ఓకే అయింది కదా. సో సీరియల్ నుంచి ఓకే మంచి క్యారెక్టర్ వస్తుంది కదా చెయ్యి అని చెప్పారు. అండ్ యూస్ టు లాఫ్ వెన్ ఈ సీ మీ ఆన్ స్క్రీన్. హీ స్టార్ట్ లాఫింగ్. మై డాటర్ అండ్ మై హస్బెండ్ దే లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. ఎలా టీస్ చేశారంటే ఏంటి ఈ క్యారెక్టర్ ఏంటి ఈ మొహం ఏంటి లైక్ సర్కాస్టిక్ గా చేస్తారు. త్రూ దే పుల్ మై లైక్ అన్నమాట. అదర్వైజ్ ఇస్ గుడ్. హీ యాక్సెప్టెడ్ మీ కమింగ్ ఇన్ టు ఇండస్ట్రీ నౌ. ఓకే. తెలుగు అయినా తమిళ అతనా? ఈజ్ తెలుగు సార్. మీ హస్బెండ్ ఎస్ సార్. పక్కా తెలుగు అతనా? సార్ విజయవాడ. ఓకే. లవ్ మ్యారేజా? అయ్యో లేదు మరి ఎక్కడ చెన్నై ఎక్కడ విజయవాడ? సార్ అప్పుడు మనకి కాకతీయ మ్యాట్రిమోనీని కొత్తగా స్టార్ట్ చేశారు సార్. నేను 2005 6 అనుకుంటా. 2005 నుంచి చూస్తున్నారు మా పెళ్ళికి. సో అప్పుడు అక్క మనకి అందరూ సినీ ఫీల్డ్ అలాగే ఎక్కువ తెలుసు కదా మా అక్కకి. నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ. సో ఎవరో చెప్పారని చెప్పి కాకతీయ మ్యాట్రిమోనీలో ప్రొఫైల్స్ అని చూస్తే మా ఆయన నాకు కనపడారు అనమాట. ఐఐటి రూర్కీ అని చెప్పి. పెద్దది కదా సార్ ఐఐటి అంటే. చదివిన వాళ్ళు పెద్ద చదువు కూడా. సో అలా చూసి పెళ్లి చేసుకున్నాం. ప్యూర్ అరేంజ్ మ్యారేజ్. ఇంత అందమైన అమ్మాయి మ్యాట్రిమోనీకి వెళ్ళిపోయిందా? ఇప్పుడు అందంగా ఉన్నాను అప్పటికా. ఆయన ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నాన్నగారు యాక్టర్, డిస్కో శాంతి గారి చెల్లెలు అని తెలియగానే ఆ హస్బెండ్ ఏంటి రియాక్షన్? నాకు తెలీదు సార్. మా అక్క చూసారు ఈ అబ్బాయినే నీకు ఫిక్స్ చేస్తున్నామంటే ఓకే అని చెప్పేసా. అంతే సార్. డిస్కో శాంతి అక్కే మొత్తం. లలిత కుమారి పెద్ద ప్రకాష్ రాజ్ గారి వైఫ్. షీ ఓన్లీ టుక్ కేర్ ఆఫ్ us. అక్క ఇస్ బిజీ ఆల్ విత్ షూటింగ్ అండ్ ఆల్. తర్వాత
ఏం చేసినా శాంతి అక్క వచ్చి లతాక దగ్గర చెప్పేస్తారు అనమాట ఇది చేయి. బట్ ఆల్ 3 సిస్టర్ కనెక్టెడ్ దీంట్లో ఓకే మ్యారేజ్ అని. ఆల్ 6 of us డిసైడ్ వాట్ దే వాంట్ టు డూ ఫర్ మీ, దెన్ దే విల్ డూ ఇట్ ఎప్పుడైనా. ఓకే. సో పెళ్లి అలా అయిపోయింది. బట్ మీ లైఫ్ లో రైట్ పర్సన్ వచ్చారు నా లైఫ్ లో కనిపించిందా ఎప్పుడైనా? రైట్ పర్సన్ ఈజ్ రైట్ పర్సన్ ఓన్లీ సార్. నాకు అదే చెప్పాను కదా, నాకు ఫిలిం ఇండస్ట్రీ ఎక్కువ టచ్ ఉంటే లైక్ లాట్స్ ఆఫ్ యాక్టర్స్ ట్రావెల్ చేసి ఉంటే అయ్యో నా లైఫ్ ఇలా అయిపోయింది అని ఫీల్ అయి ఉంటాను. బట్ నాకు అలా కాదు కదా, ఓకే. పుట్టి పెరిగిందంటే మంచిగా పెంచారు. లైక్ ఎవరైనా మాట్లాడవచ్చు, వీ డోంట్ హ్యావ్ దట్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఆల్, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. సో ఐ డోంట్ నో దట్ అండ్ ఆల్. షూటింగ్స్ కూడా వెళ్ళరు అక్క వాళ్ళతో కూడా? 6-7 times వెళ్ళి ఉంటా అనుకుంటా. ఓకే. వెళ్తే కానీ దూరం నుంచి చూడాలి అక్కని, దగ్గర వెళ్ళకూడదు. ఎందుకు? అది అక్క రూల్స్ సార్. దూరం నుంచే చూసుకోండి ఎవరైనా దగ్గర. ఏమే నాకు తెలియదు అప్పుడు ఏం, ఐ డోంట్ నో అబౌట్ ఇండస్ట్రీ. సో అక్క అయిన తర్వాత షీ విల్ కమ్ టు ద రూమ్ వేర్ షీ యూస్ టు డ్రెస్ అప్ అండ్ ఆల్. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ నుంచి కలిసిపోతుంది. దూరం నుంచే చూడటమే, దగ్గర కూడా వెళ్ళి కూర్చోటం లేదు మేము. అక్క విల్ కమ్ వేర్ ఎవర్ వీఆర్. సో అక్కడ అది కూడా విజిపి లాంటి ప్లేస్ ఉంటుంది కదా, విజిపి ఇన్ చెన్నై. సో అక్కడ షూటింగ్ ఉన్నప్పుడు అలా వచ్చేయండి పిల్లలు ఆడుకుంటారు, నన్ను కూడా చూసుకొని వెళ్ళిపోండి అంటారు. అలా చూసాము 3-4 times చూసి ఉంటాను. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి పెద్దగా తెలియదు, ఎందుకంటే డిస్కో శాంతి గారే కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు కాబట్టి ఆమె ఫ్యామిలీ గురించి ఎక్కువ చెప్తారు. ఎందుకంటే నాన్నగారు చాలా పెద్ద యాక్టర్, హీరోగా ఉన్న టైంలో, పీక్ లో ఉన్న టైంలో కార్ యాక్సిడెంట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 year బెడెడ్ అయ్యారు. ఏంటి ఆ టైంలో అసలు యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? అమ్మ నాన్నకి ఇద్దరికి యాక్సిడెంట్ ఏందని విన్నాను నేను అసలుకి. ఇదని ఐ హర్డ్ ఫ్రమ్ మై ఎల్డర్ సిస్టర్. లైక్ నా అమ్మ దే వర్ డ్రైవింగ్, ఏదో బస్ లో ఫ్యాన్స్ ఉంటారు కదా, అప్పుడు ఆ రోజులో ఓపెన్ కార్ అని చెప్పాను. అలా కార్ వెళ్ళినప్పుడు సిఎల్ ఆనంద్ చెప్పి ఏదో చెప్పేసి దే వర్ హ్యావింగ్ రేస్ అన్నమాట, బస్ అండ్ అప్ప. అలా వెళ్ళినప్పుడు అప్ప వెళ్ళటం వాళ్ళు వెళ్ళటం అలా సడన్ గా చూస్తే వీళ్ళు వెళ్ళిపోయారు, వెనకాల బండి రాలేదు అని చెప్పి దే కేమ్ బ్యాక్ అండ్ సో యాక్సిడెంట్ అయిపోయింది అని విన్నాను. ఓకే. సో దట్స్ హౌ హి గాట్. మీ నాన్నగారు డ్రైవ్ చేస్తున్నారా? అవును. ఎప్పుడు నాన్న అమ్మ ఉన్నారు పక్కన? అమ్మ పక్కన ఉన్నారు. అలా దే గాట్ అడ్మిటెడ్ అన్నమాట. ఓకే. సో దట్స్ హౌ మై ఫాదర్ వాస్ బెడ్ రిటన్. సో యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత 1 year బెడెడ్ ఇద్దరు. అమ్మ కాల్ రైట్ లెగ్ లో ప్లేట్ పెట్టారు, అప్పకు బ్యాక్ అన్నమాట. ఓకే. తర్వాత అప్పకు కొంచెం తగ్గింది. ఐ మీన్ మూవీస్ అన్ని బికాస్ ఈ కాన్ డూ ఫైటింగ్ తర్వాత కదా, సో క్యారెక్టర్ రోల్స్ కి మెల్లమెల్లగా చిన్నగా చేశారు. కష్టం చెప్పి అక్క లోపల వచ్చింది అనమాట ఇండస్ట్రీలో. ఫ్యామిలీని రన్ చేయాలి, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం దారి లేదు బికాస్ అప్ప ఈజ్ ఇంటూ దట్. అక్క అందరూ చదువు, ఐ థింక్ అక్క వాజ్ స్టడీయింగ్ 10th ఏదో చెప్పారు అనుకుంటా. షీ వాజ్ స్టడీయింగ్ అండ్ ఇంకొక అక్క ఉంది, దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు షీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్. దెన్ దే గాట్ శాంతిక ఇంటూ ద ఇండస్ట్రీ. సో అలా వచ్చినప్పుడు అక్క ఏదో క్యారెక్టర్ చేద్దామంటే సాంగ్ వచ్చింది అన్నారు. సరే సాంగ్ చేసుకొని అలాగే ఇట్ స్టార్టెడ్ రన్నింగ్. నేను విన్నది ఫస్ట్ మోహన్ లాల్ గారితో మలయాళంలో స్టార్ట్ చేస్తే ఆ మూవీ ఏదో 80% ఆగిపోయింది అన్నారు. నెక్స్ట్ తమిళ్లో స్టార్ట్ అయితే అది ఆగిపోయింది అన్నారు. బెటర్ క్యారెక్టర్ ఏదో బయటికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం బెటర్ అని వచ్చారు అని చెప్పేసి సుమన్ గారి మూవీలో ఫస్ట్ మూవీ చేశారు అంతే. దెన్ అదేదో సాంగ్ చేయటం మళ్ళీ అది ఒప్పుకోలేకుండా మళ్ళీ చేద్దాం చెప్పి స్టార్ట్ చేశారు. దెన్ షీ బికేమ్ ఇంటూ దట్ ఓన్లీ. కానీ క్యారెక్టర్ చాలా చేసింది అక్క. అవును. క్యారెక్టర్ వైజ్ అక్క అంత ఫేమస్ అవ్వలేదు కానీ డాన్స్ వైజ్ ఓన్లీ డాన్స్. అవును. కానీ అప్పుడు అంతమంది డాన్సెస్ ఉన్నా గానీ డిస్కో శాంతి అనేది అక్కకే వచ్చింది కదా. అవును సార్. అది ఎవరికి రాలేదు. లేదు సార్. అనురాధ అక్క ఉన్నారు, సిల్క్ సుమిత అక్క ఉన్నారు, శాంతి అక్క ఉన్నారు. మేబీ శాంతి అక్క పుల్డ్ ఓవర్ బికాస్ ఆఫ్ అవర్ క్రేజ్ అండ్ డాన్స్. స్టార్టింగ్ లో అక్కకి సరిగా రాదు అనమాట. లేటర్ షీ పిక్డ్ అప్ విత్ and she got very famous when she started doing with Chiranjeevi garu, Kamal Hassan garu, Rajini garu. The grace she took over. That's how she got her name also. Disco Shanti. Disco. Otherwise her name is Shantakumari. కానీ ఓన్లీ డిస్కో శాంతి గారి వల్లే ఇంత పెద్ద ఫ్యామిలీ రన్ అయింది చెప్పాలంటే. 100%. 100%. అక్కని దాన్ని బాధ్యతగా తీసుకున్నారా లేకపోతే చాలా భారంగా తీసుకున్నారా ఆ టైంలో? నేనే ఇంతమందిని రన్ చేయాలి, 7 siblings ఉన్నారు, మమ్మీ డాడీ వాళ్ళ హెల్త్ ట్రీట్మెంట్ కి మెడిసిన్
అంటే ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అక్క ఆ ఏజ్ లో? చాలా చిన్న ఏజ్ మీరు చెప్పింది, 10th క్లాస్ అంతే. అప్పుడు 16 age లో? ఎప్పుడైనా ఐ నెవర్ ఫెల్ట్ అక్క టు భారం అండ్ ఆల్. ఇట్స్ లైక్ షీ టుక్ ఇస్ లైక్ అప్పలేదు కదా, అప్ప తర్వాత నేనే చూసుకోవాలని చెప్పి ఒక ఇదిగానే చూసారు, పాజిటివ్ గానే తీసుకున్నారు. ఓకే. అండ్ పెళ్లి అయిన ముందులో కూడా ఐ థింక్ షీ టోల్డ్ బావ లైక్ నాకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళని చూసుకోవాలని చెప్పి బావ కూడా ఒప్పుకున్నారు. వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ శ్రీహరి బావ ఆల్సో, బికాస్ ఎవ్రీబడి విల్ నాట్ సే ఓకే నేను చూసుకుంటాను నీ ఫ్యామిలీని చెప్పారు, కానీ బావ చెప్పారు. అందరిని సెటిల్ చేశారు కదా డిస్కో శాంతి గారు? అందరికి అయిపోయాయి. అక్క పెళ్లి అప్పుడు ఐ థింక్ అందరికి పెళ్లి అయిపోయింది అనుకుంటాను సార్, నాకు తప్ప అందరికి పెళ్లి అయింది. సో ఆమె అందరికి దగ్గర ఉండి పెళ్లిళ్ళు చేయటం? అందరికి. నాకు కూడా అక్కనే చేసింది. ఓకే. పెళ్లి అయిన తర్వాత కూడా నాకు కూడా అక్కనే చేశారు. ఓకే. నిజంగా ఎవరు తీసుకుంటారు నిజంగా అంత రెస్పాన్సిబిలిటీ? తీసుకోవాలి. ఈవెన్ ఐ డోంట్ నో ఇప్పుడు ఉన్న ఫాదర్ మదర్ తీసుకుంటారేమో తెలియదు కానీ వీఆర్ రియలీ లక్కీ టు హ్యావ్ అక్క, బికాస్ 7 members. తర్వాత అక్క కూతురు కూడా షీ డిడ్ అనమాట. ఓకే. స్టడీస్ వైజ్ అన్న పిల్లలు కూడా స్టడీస్ వైజ్ చూసుకున్నారు. దట్ ఈస్ హానెస్ట్లీ ఐమ్ టెల్లింగ్. ఓకే. షీ టుక్ కేర్ ఆఫ్ ఆల్ ద కిడ్స్ ఆల్సో. కానీ బయట కొంచెం మేము అక్కడ ఇక్కడ విన్నది అబద్ధం. అబౌట్ పెద్దగా చూసుకోరు అంటే మాట్లాడతారు సార్, వెనకాల చాలా మాట్లాడతారు. కానీ ఐ నో చెప్పాలంటే ఐ ట్రావెల్ విత్ ఆల్ 6 of us, బికాస్ పుట్టినప్పుడు అందరూ ఉన్నారు కదా, సో ఐ ట్రావెల్ విత్ ఆల్ 6 of them. సో ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫ్రమ్ day 1. అండ్ ఇప్పుడు వరకు అక్కనే చూసుకుంటారు. ఇప్పుడు కూడా ఎవరైనా ఫోన్ చేసి మా ఇంట్లోనే డబ్బులు లేదు అంటే అక్క పంపించేస్తుంది శాంతి గారు. షీ డజంట్ సీ ఎందుకు అక్కడ పంపిస్తాను, పోయే మన వాళ్ళే కదా, మన తమ్ముడే కదా, మన చెల్లియే కదా అని చెప్పి పంపించేస్తుంది. ఓకే. అలా. కానీ పెళ్ళైన తర్వాత శ్రీహరి గారు లైఫ్ లోకి వచ్చారు కదా, అప్పుడు డెఫినెట్ గా కొంచెం అన్న చేంజ్ ఉంటుంది కదా. కంప్లీట్ గా ఏమన్నా కొంచెం చేంజ్ ఉందా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా అక్క కన్నా ఎక్కువ ఆలోచించే వాళ్ళ ఫ్యామిలీ గురించి? ఏం లేదు సార్, సేమ్ టు సేమే ఉండే. ఇంకా ఎక్కువనే చూసుకుంటారు బావగారు. అమ్మకి బాగాలేకపోతే డబ్బు పంపించి చెప్పటము, ఇటు సైడ్ బావగారు అటు సైడ్ పక్కుపా ఇద్దరు దే నెవర్ స్టాప్డ్ హెల్పింగ్ అస్. గ్రేట్ కదా. చాలా. నిజంగా ఇద్దరు యాక్టర్స్, ప్రకాష్ రాజ్ గారు కానీ శ్రీహరి గారు కానీ, వాళ్ళ మూవీలో చేసే రోల్స్ కి రియల్ లైఫ్ లో ఉండే వాళ్ళ క్యారెక్టర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఎక్కువ ఏ బావ అంటే ఇష్టం మీకు, ప్రకాష్ రాజ్ గారా శ్రీహరి గారు? ఐ మీన్ ప్రకాష్ అంకుల్. అవునా? ప్రకాష్ అంకుల్. ఎందుకంటే ఐ థింక్ నేను 8th 9th నుంచి ప్రకాష్ అంకుల్తోనే ఉన్నా. నేను లతాక అది అప్పుడు పెళ్లి అయిపోయింది కదా, లతాకతోనే ఉన్నాను. అక్కడే స్టడీస్ అని, అక్క చాలా స్ట్రిక్ట్ అన్నమాట స్టడీస్లో లతాక. సో షీ వాంటెడ్ మీ టు కంప్లీట్ మై డిగ్రీ అండ్ ఆల్. సో 10th అక్క ఇంట్లోనే కూర్చొని రాశాను. ప్రకాష్ అంకుల్ వచ్చి చెప్తారు, ఏంటి ఎప్పుడు చూస్తే చదువుతూనే ఉందంటే, మీరు ఆగండి, మీరు దీంట్లో రావద్దని చెప్తారు. ఈజ్ వెరీ స్వీట్. సో పెళ్ళి అప్పటి వరకు ప్రకాష్ అంకుల్తోనే ఉన్నాను నేను, మా అమ్మ. ఓకే. చెన్నైలో? అవును సార్. ఓకే. సో లతక చూసుకునే వాళ్ళు అప్పుడు? లతక, ఐ మీన్ ప్రకాష్ అంకుల్ లతక ఇద్దరు ఒకటి నాకు. అదే లతకని చూసుకున్నాను. సో ఆమె కూడా యాక్టింగ్ చేసేవాళ్ళు కదా, ఆమె కొంచెం బిజీగా ఉండేవాళ్ళ, కొంచెం ఫ్యామిలీకి టైం ఇచ్చేవాళ్ళు. ముందులు చేశారు, తర్వాత పక్కుపా వచ్చిన తర్వాత మానేశారు. షీ గాట్ మ్యారీడ్. కానీ ఎక్కువ అంటే ఇప్పుడు లతక్కతో ఎక్కువ బాండింగ్ ఉంది, ఎందుకంటే మ్యారేజ్ అయ్యే వరకు అక్కడే ఉన్నారు కాబట్టి. కానీ శాంతి అక్క హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడే మీరు మీట్ అవుతుంటారు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి లైక్ ఫన్. ఐ మీన్ లైక్ ఎవ్రీబడి విల్ బి హియర్, ఆల్ 7 of us, ఎక్సెప్ట్ లతాక వస్తే వస్తుంది, లేకపోతే అదర్స్ లైక్ 6 of us విల్ బి హియర్ విత్ ఫ్యామిలీ. ఓకే. ఒక పండగలా ఉంటుంది అనమాట. ఆర్ శాంతిక యూస్ టు కమ్ టు చెన్నై. ఒక మంత్లీ ఒక వన్స్ 10 days కి వస్తారు, 2 months కి ఒకసారి వస్తారు. అది కూడా పండగలాగే ఉంటుంది. అక్క వస్తే పండగని మాకు. ఈవెన్ ప్రకాష్ అంకుల్ యూస్ టు కమ్ అండ్ శాంతిక బావ కమ్స్ టు చెన్నై. ఓకే. ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ అలా ఉంటుంది అనమాట. అక్క పెద్ద ఇల్లు ఉంది చెన్నైలో, సో అక్కడ అన్న ఉన్నాడు ఇప్పుడు. ఆ ఇంట్లో నేను అమ్మ ఉంటాం అనమాట. అప్పుడు ఆ తర్వాత అమ్మకి బాగాలేదని చెప్పి పక్కుపాతో కొన్ని రోజు ఉన్నాము. సో బావ వచ్చినప్పుడు ఇట్ విల్ బి డిఫరెంట్. కుకింగ్ ఫెస్టివల్ అలా ఉంటుంది. మాకు పొంగల్ దివాళీ కూడా అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసామో ఏమో తెలియదు, కానీ వెన్ ఎవర్ దే వర్ హియర్ వీ యూస్ టు ఎంజాయ్. ఓకే.
కానీ వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. శ్రీహరి గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు. బట్ ఆయనేమో హెల్త్ రీజన్స్ వల్ల చనిపోవటం, ఈయన కొన్ని రీజన్స్ వల్ల బాగా డైవర్స్ అవ్వటం. ఆ టైంలో ఎలా తీసుకున్నారు ఫ్యామిలీ అంతా దాన్ని? ఇద్దరు అంటే ఒక ఫాదర్ని చూసుకున్నారు మీరు వాళ్ళిద్దరిలో చెప్పాలంటే. నాకు అప్పుడే పెళ్లి అయిపోయింది. ఆయన లైక్ ద లవ్ ఇట్ వాస్ ఆల్వేస్ ట్రావెలింగ్ బిట్వీన్ అస్. ప్రకాష్ అంకుల్ ఫస్ట్ పోయారు ఇంట్లో నుంచి. లైక్ హీ గాట్ మ్యారీడ్ టు సంబడి, దట్స్ వాట్ ఐ హర్డ్. అక్క ఫోన్ చేసి అడిగితే షీ సెడ్ ఓకే, అడిగారు ఇచ్చేసాము, ఫైట్ ఎందుకు చేద్దాం చెప్పి. ఒక మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ లతాకి. ఓకే, మా అక్కన ఎక్కువ థింక్ చేస్తారు. అండ్ షీ ఆల్సో థింక్స్ వాట్ విల్ బి దిస్, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు డివోర్స్ ఇవ్వకపోతే అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మనకి. సో డివోర్స్ అడిగారు, ఇచ్చేసాము. ఒక ఐ థింక్ ది డ్రాక్ ఫర్ 4-5 years, తర్వాత ఇచ్చేసారు. షీ డెంట్ ఫీల్ ఫర్ ఇట్. సో అక్క ఒప్పుకుంది కదా చెప్పి మా ఇంట్లో ఎవరు ఏం చెప్పలేదు. ఓకే. సో వీ టుక్ ఇట్ ఓకే, పాజిటివ్ గానే తీసుకున్నాము. సో హీ బోత్ వాంట్స్ టు బి ఇన్ పీస్ఫుల్ లైఫ్, హ్యాపీగా ఉండాలని చెప్పి దే థాట్ అండ్ దే డిసైడెడ్. బావ చనిపోయినప్పుడు ఇట్ వాస్ ఎ డిసాస్టర్ ఫర్ అస్, బికాస్ హీ వాజ్ ఓన్లీ వన్ హూ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ అక్క, పిల్లలు, అండ్ ఆల్సో సమ్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్. వీ కుడెంట్ టేక్ ఇట్. వీ లాస్ట్ బిగ్ లైక్ ఫాదర్. మా నాన్న చనిపోయినప్పుడు ఎలా ఉండిందో అలాగే ఉండేది బావ చనిపోయినప్పుడు. బట్ అప్పటికి ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్ బిఫోర్ ఏమైనా ఐడెంటిఫై చేశారండి, లేకపోతే ఫస్ట్ టైం? హెల్త్ ఇష్యూస్ సార్, బట్ బావ ఎలాగంటే హీ యూస్ టు థింక్ ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ బాడీ. ఆ పాజిటివ్ వైబ్ ఎప్పుడు ఉంటుంది బావ దగ్గర. సో ఈ సార్ ఏం అవదురా చూసుకుందాము, బట్ హీ వాజ్ అండర్ మెడికేషన్స్ ప్రాపర్ గా. ఓకే, అంటే ప్రీవియస్ గా ఏముంది హెల్త్ ఇష్యూ ఆయనకి అసలు? సేమ్ జాండీస్ వల్లనే ప్రతిసారి ప్రాబ్లం వచ్చింది తప్ప వేరే హీ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లం. లివర్ ఇష్యూ ఒక్కటే. దానివల్ల హీ సెడ్ లైక్ అప్పుడప్పుడు హీ విల్ బి ఓకే, he'll be coming to normal, again he will be sick, again he'll come to normal. Okay, then he was fine. I heard like one fine day మొత్తం పడిపోయారని, లైక్ కొంచెం ఐ థింక్ చనిపోయిన ఒక 6 months ముందు he lost his weight and all. అవును చాలా బికాస్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూ. అప్పుడు he didn't leave it, he wanted to do movies and all. I think లాస్ట్ మూవీ ప్రభుదేవా సార్తో చేశారనుకుంటా, I don't know the movie name. అది చేసినప్పుడు బాంబే వెళ్ళారు, హీ డిడ్ంట్ కమ్ బ్యాక్. ఓకే, హీ హ్యాడ్ ఇష్యూ. సరే వెళ్ళి వచ్చి మనం కంటిన్యూ చేద్దాం, హాస్పిటల్ కంటిన్యూ చేద్దాము, వాట్ ఎవర్ ఇట్ చెప్పి వెళ్ళారు. ఓకే, బట్ హీ డిడ్ంట్ కమ్ బ్యాక్. ఓకే. కానీ అది ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మొత్తం బ్లడ్ వామిటింగ్స్ అయ్యి కొలాప్స్ అయిపోయి చనిపోయారని చెప్పేసి. సార్ ఐ మీన్ బావాకి స్టమక్ పెయిన్ చెప్పి బావ ముందర వెళ్ళిపోయారు. అక్క వాజ్ ఇన్ ద రూమ్, బావ షూటింగ్ నుంచి వెళ్ళారు అనుకుంటా. అక్క వెళ్ళిన లోపల దే స్టార్టెడ్ డూయింగ్ దట్ ప్రాసెస్ అండ్ ఆల్. బట్ దే డోంట్ హ్యావ్ ది ప్రాపర్ మెడికల్ సర్టిఫికేట్ వాట్ అక్క వాజ్ క్యారింగ్ ఇట్. దాని లోపల తీసుకెళ్ళినప్పుడు ఏదో సమ్ పైప్ ఇచ్చినప్పుడు ఇట్ పియర్స్ ది లంగ్స్ అని విన్నాను. అది అప్పుడే హీ స్టార్టెడ్ గెట్టింగ్ వామిటింగ్స్ అండ్ బ్లడ్ అని బయటకు వచ్చిందండి. ఓకే, బట్ దే డిడ్ంట్ టెల్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ టు అక్క. అక్క బయట ఉండి, బాంబేలో ఎవరికి తెలియదు కదా శ్రీహరి డిస్కషన్. అవును. ఇక్కడ ఉంటే వేరే వీ వుడ్ హావ్ డెల్ట్ విత్. బట్ అక్కడ వెళ్తే దే సెడ్ లైక్ హీఈస్ దేర్ ఇన్సైడ్ అని చెప్పి అక్కని వెయిట్ చేయమని చెప్పారు. అండ్ బై ద టైమ్ అక్క కేమ్ టు నో హీ వాజ్ నో మోర్. అండ్ ఐ థింక్ ఆ బావ చనిపోయి కొంచెంసేపు తర్వాతనే చెప్పారు చనిపోయారని. బట్ ఆమె చాలా స్ట్రాంగ్ గా ఉండే ఒక లేడీ కదా డిస్కో శాంతి గారు. అలాంటిది శ్రీహరి గారి తర్వాత ఆమె కూడా చాలా డల్ అయిపోయారు అనుకుంటా కదా. చాలా సార్, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం. 7-8 years వరకు షీ వాజ్ నాట్ విత్ అస్. ఓకే, ఎలా అంటే బావ లేకపోతే అక్క కాంట్ లివ్. అక్క కూడా హెల్త్ వైజ్ చాలా ప్రాబ్లం అయింది. షీ కుడెంట్ ఈట్, షీ కుడెంట్ స్లీప్, డిప్రెస్ ఎక్కువ అయిపోయింది. షీ కుడెంట్ టేక్ కేర్ ఆఫ్ ఎనీథింగ్. ఎవరు ఉన్నారు, ఎవరు ఉంటారు, ఎవరు లేరు అని కూడా తెలియదు అనమాట. ఓకే, నౌ షీ ఈస్ ఫైన్. లైక్ ఐమ్ టాకింగ్ అబౌట్ లైక్ 4 years బ్యాక్. దానికి గుర్తు ఉండదు ఏం అయింది కూడా. ఓకే, కొంచెం షీ యూస్ టు ఫర్గెట్ థింగ్స్ టూ మచ్ ఆఫ్ మెడికేషన్స్ వల్ల. నౌ షీ ఈస్ గుడ్. ఓకే, షీ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అవును.
ఇప్పుడు కొంచెం బెటర్. చెప్పాలంటే చాలా ఇయర్స్ ఆ ఇంట్లోకి కూడా ఎవరు వెళ్ళలేదు. ఈవెన్ వీ వర్ నాట్ గోయింగ్ సార్. వెళ్తే అక్క కోపం వస్తుంది, ఎందుకు వస్తున్నారు చెప్పి తిట్టేస్తారు. లైక్ బావా ఐ మీన్ షీ కుడ్ టేక్ దట్ బావా ఇస్ నాట్ దేర్, ఓన్లీ హర్ సన్స్ అక్క. ఓకే. మేము వచ్చి వెళ్ళినా కూడా వచ్చి ఇమీడియట్గా వెళ్ళిపోతాం అనమాట, బికాస్ వీ కుడెంట్ సీ హర్ లైక్ బావ గురించి. షీ ఆల్వేస్ బీ ఆన్ బెడ్ థింకింగ్ అబౌట్ హిమ్, సరిగా తిన్నదు, అలా చాలా ప్రాబ్లం అయింది. హెల్త్ ఇష్యూస్ ఎక్కువ హెల్త్ వచ్చాయి. ఇష్యూస్ ఎక్కువ అయిపోయింది. ఇట్స్ నాట్ బికాస్ షీ లైక్ షీ కుడెంట్ టేక్ ఇట్, బావా ఇస్ నాట్ విత్ హర్ అని చెప్పి. కానీ బట్ శ్రీహరి గారు ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గా ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ శాంతి గారికి లేదు. అవి చాలా మిస్యూజ్ అయిపోయింది ప్రాపర్టీస్. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉందో కూడా తెలియదు. కొంత ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అనేది నిజమా? చాలా ఫేస్ చేశారు సార్. అండ్ లైక్ బావ ఎక్కడ కొన్ని పెట్టారు కూడా ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. చాలా ఉంది కానీ అవునా? వెనకాల. అవును. మేబీ అక్కకి అదే చెప్పాను కదా సార్, అక్క విల్ డూ వాట్ బావ ఇస్ సెయింగ్. బావ అక్కడ కొన్ని పెట్టారు కూడా వచ్చి చెప్తే ఓకే అని చెప్పి వదిలేస్తారు. అది వెళ్ళి మనం చెక్ చేద్దాం అదని ఉండదు అక్కడ. ఓకే. సో షీస్ లైక్ దట్, బావ ఏం చెప్పినా ఓకే అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా ఐ థింక్ షీ లాట్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ అండ్ చెన్నై. చెన్నై అయితే అమ్మ కొన్ని పెట్టింది. సో కొన్ని ఏమైందంటే అది రిజిస్ట్రేషన్ సరిగా అవ్వకపోయిన వల్ల, దోస్ డేస్ దే డోంట్ డూ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్, దాని వల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుంది చెన్నైలో. ఇక్కడైతే ఐ డోంట్ థింక్ దట్ షీ నో వేర్ ఇట్ ఈస్ అని. లొకేషన్ తెలియక ప్రాపర్టీస్ పోగొట్టుకున్నారు. లొకేషన్ ఎక్కడ ఉంది అని కూడా తెలియదు. బాగా అక్కడక్కడ తీసి ఐ మీన్ డబ్బు ఇచ్చేసి కొన్ని పెట్టేస్తారు కదా, రిజిస్ట్రేషన్ కూడా ఉండదు అప్పుడు. మనకి డబ్బు వచ్చినప్పుడు కొన్ని పెట్టడమే. అలా చాలా బాగా కూడా చేస్తారు, కానీ ఏది ఎక్కడ ఉంది ఇప్పుడు కూడా తెలియదు. ఓకే. ఉన్నది ఒక తెలిసి బోయన్పల్లి, ఇప్పుడు నానక్రామ కూడా నాకు తెలిసి 2 నాకు తెలిసి, ఇప్పుడు ఒకటి జూబ్లీస్ 3 తెలుసు నాకు. అంతే. బట్ చాలా ఉంది ఇక్కడ. కానీ మిగతా ఇప్పుడు కూడా ఐడెంటిఫై చేయలేదు ఇంకా. సార్ ట్రై చేస్తున్నారు కానీ దొరకలేదు. ఇప్పుడు ఆయన 7 acres బాచుపల్లి ఏదో ఉంది. బచ్చిపల్లిలో ఉంది. అక్కడే కదా? అక్కడే బావ పాప ఇద్దరు ఉన్నారు. అవును అవును. పాప అంటే ఫస్ట్ చనిపోయింది పాప కదా? అక్షర పాప. అవును, అక్షర పాప. అక్షర ఫౌండేషన్ కూడా ఏదో పెట్టారు అవును ఇప్పుడు. సార్. సో ఇప్పుడు ఈ హౌస్, ఇప్పుడు ఈ హౌస్ తర్వాత ఇక్కడ నానక్రమ కూడా ఏదో ఉంది, ఏదో అటు సైడ్ ఉంది అంతే. నాకు తెలిసి ఇది 3. బట్ డిస్కో శాంతి గారు కూడా పెద్దగా దాని గురించి ఎప్పుడు ఫీల్ అవ్వరు అనుకుంటా, పోయింది ప్రాపర్టీ ఎక్కడ ఉందో తెలియదు అప్పటి అని. నుంచి అలాగే సార్ అక్క. స్టార్టింగ్ ఆఫ్ హర్ కెరియర్ ఇస్ షీ ఇస్ లైక్ దట్ ఓన్లీ. షీ ట్రస్ట్ పీపుల్ బ్లైండ్లీ, అంతే. దానివల్ల చాలా పోగొట్టుకున్నారు. చాలా చాలా అంటే చాలా. పెళ్ళైన తర్వాత బావ వాజ్ టేకెన్ కేర్, బావ చూసుకుంటారు కదా, బావ చాలా చూసుకుంటారు అదని. కానీ ఐ డోంట్ నో వెదర్ ఎవరి దగ్గర ఇచ్చారు ఏమో తెలియట్లేదు, ఆ పర్సన్ ఎవరు తెలియదు. కానీ అక్క ఎర్న్ చేసింది కూడా చాలా ఎక్కువ ప్రాపర్టీస్ కదా? చాలా సార్. అప్పుడు చెన్నైలో చాలా ఉండే, ఒక్కటి నాకు తెలిసి 10-12 ఉండేది. ఇప్పుడేమో నాకు తెలిసి 5 ఏమో ఉంది ప్రాపర్టీస్. అవును. ఓకే. ఇప్పుడు అది ఆ మెండర్ లోనే ఉన్నాయి. అవును. ఒక్కొక్కటి లీజ్ కి ఇచ్చారు, ఒకటేమో రెంట్ కి ఇచ్చారు, అలా. ఓకే. సో సంబడి ఈస్ టేకింగ్. అన్న చనిపోయారు కదా, హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. బావ చనిపోయిన తర్వాత. అవును, నా ఇంటర్వ్యూలో చెప్పారు. అవును, హీ వాజ్ ద వన్ హూ టుక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రాపర్టీస్. అన్న లేకపోతే చాలా కష్టమై ఉంటుంది అక్కకి. హీ ఫౌండ్ కొన్ని ప్లేస్, హీ ఫౌండ్ ఇట్, అది రిజిస్ట్రేషన్ చేశారు. అండ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెన్నై నుంచే వస్తారు అన్న, ఇక్కడ ఎవరు ఉండరు. అక్క బిలీవ్డ్ ఇన్ బ్లైండ్లీ. అదే మా నాన్న తర్వాత అన్న వాస్ టేకెన్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రాపర్టీస్ అండ్ ఎవ్రీథింగ్. సో చెన్నైలో కూడా ఏమేమి ఉంది అని చెప్పి అన్ని తీసి అక్కకి ఇచ్చారన్నమాట. చనిపోయిన ముందులో మా అన్నయ్య ఆవిడ దగ్గర, అదే వదిన దగ్గర ఈ బాక్స్ వచ్చి మా అక్క దగ్గర ఇవ్వాలి అని చెప్పి ముందులే చెప్పేశారు. ఓకే. ఐ మీన్ అది రిజిస్ట్రేషన్ అది ఉంటుంది కదా, పేపర్స్ డాక్యుమెంట్స్ అని, అదని. సో అన్న చనిపోయి 1 year తర్వాత, ఇప్పుడు రీసెంట్ గా అనుకుంటా 2-3 years తర్వాత వెళ్ళింది, బాక్స్ తీసి అక్క దగ్గర ఇచ్చేసారు. ఓకే. ఎక్కడెక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీస్ చెన్నైలో? చెన్నై, హైదరాబాద్ 2. ఓకే. కానీ కిడ్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళు మేఘమ్స్ ఐ థింక్ ఈస్ డూయింగ్ సమ్ షూటింగ్, రీసెంట్ గా స్టార్ట్ చేశాడు. ఓకే. పెద్దవాడు వచ్చి యూట్యూబ్ డైరెక్షన్ చేస్తాం, బికాస్ యూ వాంట్ బికమ్ అ బిగ్ డైరెక్టర్. అవును, దట్స్ హిస్ డ్రీమ్. సో హీస్ టేకింగ్ టైం. చెప్పారు ఏజ్ వైజ్ ఏమి ఉండదమ్మా, వస్తే మంచిగా రావాలి డైరెక్టర్ గారు.
యూ వాంట్ బికమ్ ఎ బిగ్ డైరెక్టర్. ఓకే. సో లలిత కిడ్స్ ఇద్దరు పాపలు కదా? ఇద్దరు పాప, పెద్ద పాప బోత్ కంప్లీటెడ్ విత్ దేర్ మ్యూజిక్ కోర్స్ విత్ ఏఆర్ రెహమాన్ సార్ స్కూల్ ఓకే. చెన్నైలో. ఓకే. అండ్ దే ట్రావెలింగ్, దే Okay. ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫర్ సమ్ కాన్సర్ట్ అండ్ ఆల్. అండ్ పూజమ్మ పక్కుపతోనే ఏదో ఐ థింక్ హీ హాస్ ప్రకాష్ ఇలయం చెప్పేదో ఉంది, దాంట్లో చూసుకుంటున్నారు అనమాట. షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ప్రకాష్ అంకుల్స్. ఇద్దరు పాపల్ని ప్రకాష్ గారే. హీ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్. ఓకే. ఎక్కువ బాండింగ్ కదా వాళ్ళ ఫాదర్ తో అసలు ఇద్దరు కిడ్స్ కూడా? ఇద్దరికి సార్, అమ్మ నాన్న ఇద్దరు. ఓకే. ఇట్స్ లైక్ ఈక్వల్ ఫర్ దెమ్. ఓకే. అమ్మ అంటే ప్రేమ, అప్ప అంటే ప్రేమ. ఓకే. ఓకే. ఇట్స్ నాట్ లైక్ అప్ప దగ్గర ఎక్కువ అప్ప దగ్గర తక్కువ ఏం లేదు, ఈక్వల్ గా ఉంటుంది వాళ్ళ ఇద్దరికి. ఇప్పుడు లలిత గారు ఏమన్నా టైం పాస్ కోసం ఏమైనా మూవీస్ సీరియల్స్ యాక్ట్ చేస్తున్నారా లేకపోతే బిజినెస్ ఏమైనా చేస్తున్నారా? అక్క ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్క షీఈ్ ఆల్రెడీ టేకింగ్ కేర్ ఆఫ్ సమ్ యూట్యూబ్ ఛానల్ సార్. యాత్ర అని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎక్కువ స్పిరిచువల్ జర్నీ ఉంటుంది కదా వాళ్ళది. విత్ కోవేసర్ల గారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో యాత్ర అని చెప్పి స్టార్ట్ చేశారు. సో షీఈ్ ఆల్వేస్ ట్రావెలింగ్. మా అక్క, కోవే అక్క అండ్ మా అన్న థర్డ్ అన్న, ముగ్గురు ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు. సో షీఈ్ బిజీ, వెరీ బిజీ విత్ స్పిరిచువల్ సైట్. ఓకే. సో మంచిగా హ్యాపీగా ఉన్నారు కదా. చాలా స్పిరిచువల్ లైఫ్ లోకి వెళ్ళిపోతే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. పీస్ఫుల్ గా ఉంటుంది సార్. ఏమైనా జరుగుతుంటే జరుగుతుందని చెప్పి వీ కెన్ ఫేస్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అన్న ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్ గా. సో మీకు కూడా వచ్చేసింది అది ఇప్పుడు? నాకు వచ్చి 5 years అయింది. సో ఇప్పుడు టోటల్ గా 6 members ఉన్నారు, అన్న కాకుండా, అన్న చనిపోయిన తర్వాత. సో మీ అందరూ ఎప్పుడన్నా మీట్ అవ్వటం ఫెస్టివల్స్ కి, మ్యారేజెస్ అలా, బికాస్ ఎవ్రీబడి గాట్ దేర్ ఓన్ లైఫ్ సార్. పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళతో ఉండాలి. పిల్లలకి అన్న అక్క పిల్లలకి అంది పెళ్లి అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టేశారు. సో దే ఆర్ వెరీ బిజీ అనమాట. మేము ఎప్పుడైనా ఫోన్ చేసి వీడియో కాల్స్ 100% వీక్లీ ట్వైస్ అయితే విల్ బి ఆన్ వీడియో కాల్స్ అనమాట. అది టచ్ ఎప్పుడు ఉంటుంది. మర్చిపోయినా కూడా మెసేజ్ ఇచ్చుకుంటాం రోజు, ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు, అదని వస్తుంది అనమాట. సో ఆ టచ్ ఎలాగో ఉంటుంది. ఆల్ బిజీ విత్ దేర్ ఓన్ లైఫ్. నాట్ లైక్ ఓల్డెన్ డేస్. ఇప్పుడు అందరికి డిఫరెంట్ లైఫ్ స్టైల్ వచ్చేసింది. అన్న పిల్లలు ఒక అబ్బాయి వచ్చి అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడు, ఇంకొకడు ఇక్కడ ఉన్నాడు. సో లైక్ బిజీ బిజీ ఇన్ దేర్ ఓన్. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు శాంతి గారు హైదరాబాద్ లో ఉంటున్నారు, నేను అక్క ఉన్నాం. సో లలిత గారు ఎప్పుడైనా వస్తారు? అక్క వస్తాం, లేకపోతే మేము ఎప్పుడైనా వెళ్తే హై బై చెప్తాం అంతే. సో ఇప్పుడు శాంతి గారిని కలుస్తుంటారు అప్పుడప్పుడు? ఇప్పుడు 2 days బ్యాక్ కలిసాను, మళ్ళీ ఇప్పుడు కలుస్తాను. సో ఇప్పుడు కొంచెం ఇంటికి వచ్చితే ఎందుకు వచ్చావని అడగకుండా ఇప్పుడు బాగానే ఉన్నారు కదా? అప్పుడైతే డిఫరెంట్ సార్, బికాస్ అక్క విల్ బి స్లీపింగ్. దానికోసం మేము ఎందుకు వచ్చామంటే నాట్ దట్ లైక్ వీ హ్యావ్ టు గో టు అవర్ హౌస్. ఇట్స్ బికాస్ షీ వాంట్స్ టు టేక్ రెస్ట్. ఆ డిప్రెషన్ నుంచి బయట. ఇట్స్ బీన్ లైక్ వెరీ లాంగ్ టైమ్ కదా సార్. ఐఎమ్ గోయింగ్ టు అక్కస్ హౌస్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. ఐఎమ్ గోయింగ్, కాల్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా వీడియో కాల్ చేస్తారు, ఎక్కడ వెళ్తారని ఏం అడుగుతూనే ఉంటుంది అనమాట. ఆ టచ్ ఎప్పుడు ఉంటుంది అక్క. ఓకే. ఓకే. సో ఇప్పుడు హ్యాపీగా, ఇప్పుడు ఆమె కూడా బయటకు వస్తున్నారు, కొన్ని ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నారు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. నేను ఒక ఇంటర్వ్యూ చేశాను, బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ. అసలుకి చాలా బాగుంటుంది. నేను చూడాలి. మొత్తం ఓపెన్ గా అసలుకి లైఫ్ లో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నీట్ గా చెప్తారు. షీ ఈజ్ ఓపెన్ టాక్, ఓపెన్ బుక్. అలాగే ఓపెన్ టాక్ అన్ని చెప్పేస్తుంది బయట. అవును. ఎందుకక్క ఇలా చెప్తున్నావంటే, ఇదేంటి దాంట్లో ఏముంది, పీపుల్ హ్యావ్ టు నో కదా, అయిపోయింది నా లైఫ్ అని చెప్పేసి. కానీ అప్పుడు కొట్టేవాళ్ళంటే కదా, చాలా రెబల్ కదా, పోలీసులను కూడా కొట్టేవాళ్ళంటే కదా అసలుకి. ఆల్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ సార్. శాంతి కానీ ఎవరో ఏదో చేశారని చెప్పి కార్ ఆపేసి కొట్టింది. ఐ వాజ్ జస్ట్ చిన్న పాప, చిన్న బుజ్జిదాన్ని అలా ఉంటుంది. అక్క వాకింగ్ వెళ్ళినప్పుడు ఎవరో టీస్ చేశారని చెప్పి అక్కడ ఒకసారి కొట్టింది. తర్వాత వాకింగ్ వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత ఎవరో ఏదో వెయిల్ చూపించరని చెప్పి వాడిని ట్రాఫిక్ సిగ్నల్ ఆపి కొట్టింది. బట్ హీ డజంట్ నో. నేను అక్క ఇంకొక అక్క పిల్లలు అంతా వెళ్ళినప్పుడు వెనకాల ఇంకొక కార్లో మా అన్నయ్య ఉన్నారని తెలీదు వాడికి. కుమ్మేశారు ట్రాఫిక్ లో. సిగ్నల్ ఆపారు, దొరికిపోయాడు, అంతే. ఓకే. కుమ్మేశారు అందరూ చేసి. పాపం అనిపిస్తుంది అప్పుడని. అక్క అందరూ అలాగే, ఎవరైనా ఏమైనా తప్పు చేస్తే అక్కడే కొట్టటమే అంతే. ఆల్ సిస్టర్స్ ఆర్ లైక్ దట్. ఎట్లా మీరు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వలేదు?
ఫీల్ అవుతున్నాను సార్. ఇప్పుడు కావాలి అని అనిపిస్తుంది. సీయింగ్ ఆల్ దిస్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఉంటే బాగుంటుందో అనిపించింది. మీరు రెబలా? సార్ ఐఎమ్ సిస్టర్ ఆఫ్ అరుణ్ సార్. ఆబ్వియస్లీ మా అన్న ఎంత ఉందో అంతే ఉంటుంది ఇప్పుడు కూడా. Okay. అలాగే ఉంటాను. ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అవుతున్నాను, విచ్ మై డాటర్ డిడ్ లైక్ ఇట్. అంటే అన్న పోలీస్ ఆఫీసరా? లేదు సార్, ఆ. అన్న అందరూ దాదాగిరీస్ అన్నమాట చెన్నైలో. బోత్ అన్నాస్, ఆల్ త్రీ అన్నాస్. 3 అన్నాసా? ఆల్ త్రీ అన్నాస్. అది ఇప్పుడు రీసెంట్ గా చనిపోయారు అన్నాను కదా. అవును. హీఈస్ ద బిగ్గెస్ట్ వన్. లైక్ ఈ అరుణ్ పేరు చెప్తావే చెన్నైలో అందరికి తెలుసు అన్నమాట. సో వాళ్ళ సిస్టర్ అంటే ఎలా ఉంటాను సార్. ఇప్పుడు మిగతా ఇంకా అన్నలు ఏం చేస్తున్నారు? చిన్న ఐ థింక్ ఈస్ టేకింగ్ రియల్ ఎస్టేట్. ఓకే ఓకే. పెద్దన్న ఏజ్ అయిపోయింది సార్. వాళ్ళ పిల్లలు ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ గ్రాండ్ సన్ నౌ. ఓకే ఓకే. హీఈస్ ఓల్డ్. సో హ్యాపీ ఫ్యామిలీ. వెరీ హ్యాపీ. నిజంగా గ్రేట్ అది. ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ లైఫ్లో ఇలా మళ్ళీ ఒక స్టాండ్ అయ్యి అందరూ మళ్ళీ లైఫ్ని లీడ్ చేయటం లేకపోతే మీట్ అవ్వటం చాలా కష్టం. ఎస్పెషల్లీ పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిగ్ ఫ్యామిలీస్ లైక్ మీలాగా, మీ ఫాదర్ లాగా. అంటే ఒక ఫ్యామిలీలో ఏదైనా వచ్చిందంటే కొలాప్స్ అయిపోతారు అందరూ. ఇంకా మళ్ళీ దాంట్లో ఎవరో ఒకళ్ళు కొంచెం మంచి ప్లేస్కి వచ్చినా కానీ వీళ్ళని పట్టించుకోరు. వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. కానీ మీ లైఫ్లో ఎన్ని చూసేవారు. ఓన్లీ బికాస్ ఆఫ్ డిస్కో శాంతి గారి ఫ్యామిలీ ఇలా ఉంది ఈరోజు. అవును సార్, అదేమో కరెక్ట్. గ్రేట్ అది. అప్ప బాగాలేదని చెప్పిన అక్క తర్వాత బావ, ప్రకాష్ అంకుల్, లతాక్క, దే ఆర్ ద ఓన్లీ వన్. మెయిన్ వచ్చి శాంతి అక్క. కానీ ఇప్పుడు మంచి యాక్ట్రెస్ అయ్యారు మీరు కూడా. రేపు ప్రకాష్ మీ బావగారితో యాక్ట్ చేసే అవకాశం వస్తే యాక్సెప్ట్ చేస్తారా రోల్? చేస్తాను. ఐల్ బి వెరీ హ్యాపీ. ఓకే. ఎందుకు సార్, ఈ స్టిల్ బావా ఫర్ మీ సార్. యాక్టర్స్ వైజ్ చూస్తే అదని చూడకూడదు సార్. పర్సనల్ ఇస్ పర్సనల్. బయటికి వస్తే అదని చూడకూడదు. ఇప్పుడు ఐ థింక్ దివాళీ అప్పుడు మన కలిసినప్పుడు ఐ వెంట్ అండ్ స్పోక్ టు హిమ్. అవును, నేను కూడా ఉన్నాను కదా పక్కనే. మీరు ఉన్నారు కదా. ఐ టాక్. మీ పాప వచ్చి ప్రకాష్ గారిని హక్ చేసుకొని ఎమోషనల్ అయిపోయారు ఫుల్ గా. షీ లైక్స్ హిమ్ సో, షీ లవ్స్ హిమ్ మోర్ దెన్ లైక్, షీ లవ్స్ హిమ్ సో మచ్. పక్క ఏదో మూవీ చూస్తే పక్క ఐ థింక్ నేను ఏదో మూవీ చూసారు ధనుష్ గారు, హిందీ మూవీ వచ్చింది కదా, దాంట్లో కూడా పక్కప ఉన్నారు అనమాట. పక్కప ఉన్నారు అని చెప్పి షీ లైక్స్ హిమ్ సో మచ్. ఓకే. సో ప్రకాష్ అంకుల్ ఎక్కడ చూసినా మాట్లాడతాం, మంచిగానే మాట్లాడతాం సార్. చాలా మంచి మనిషి అతను. చాలా సార్. హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఎదుటి వాళ్ళ గ్రోత్ గురించి బాగా థింక్ చేస్తారు. ఇప్పుడు ఎవరికి ఏమైనా లేదంటే ఇమీడియట్ గా చేసేస్తారు. అన్ని ది బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి ప్రకాష్ గారిలో. బయట వాళ్ళు మాట్లాడటమే సార్. లోపల మేమందరూ కలిసి ఉన్నాం కదా. మెయిన్ ఫ్యామిలీ నోస్ అబౌట్ ద పర్సన్. బయట వాళ్ళంటే దే విల్ హియర్ సంథింగ్, దే విల్ టాక్ సంథింగ్. సో పర్సనల్ గా నాకైతే ప్రకాష్ అంకుల్ ఇస్ లైక్ ఇలా, బావా ఇలా, ఇద్దరు అలాగే ఉన్నారు నాకు ఇప్పుడు. సూపర్. ఇద్దరు ఫాదర్ ఫిగర్స్ తర్వాత అప్ప తర్వాత వాళ్ళిద్దరే. గ్రేట్ అండి. ఇప్పుడు శాంతక్క ఇన్ని వెరైటీ టైప్ ఆఫ్ డాన్సెస్ చేశారు కదా. తెలుగులో మీకు బాగా నచ్చిన సాంగ్ అంటే? బంగారు గురిపెట్ట. బంగారు గురిపెట్ట. ఓకే. అది చాలా ఇష్టం నాకు. అదేమో షీ లుక్స్ క్యూట్, ఆ స్టైల్, ఆ గ్రేస్. దాంట్లో ఒక మూమెంట్ బెంచ్ చేసి చేస్తారు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అయ్యో లేదు సార్, బ్యాక్ పోతుంది నాకు. కానీ స్ప్రింగ్ లాగా తిరుగుతారు అక్క. అవును. నాకు నేను నార్మల్ చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్ లో పాప కోసం రీల్ చేస్తాను. నాకు ఆ గ్రేస్ రాలేదు. మా డాడీకి ఉండే ఆ గ్రేస్. ఓకే. మై డాడీ వాజ్ ఎ డాన్సర్ బిఫోర్. ఓకే. తర్వాత హీ ఎంటర్డ్ యాజ్ అ హీరో. ఓకే. సో అక్కకి సేమ్ మూమెంట్స్ ఉంటుంది. ఓకే. ఆ బాడీ మూమెంట్స్, స్టైల్ అని సేమ్ టు సేమ్. అవును, అది నోటీస్ చేశా. హీరోస్ కి ఈక్వల్ గా మ్యాచ్ చేస్తారు. 100%. మీరు బంగారు కొడిపెట్ట డైలీ ఒకసారి అని చూస్తాను నేను ఇప్పటికి. నేను రీల్ చూస్తే ఇప్పుడు రీల్స్ ఫేమస్ అవుతూనే ఉంది సార్. సాంగ్ కొంచెం అవును అవును చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట బయటికి. అవును. సో ప్రకాష్ బాబు గారిలో మీకు నచ్చిన సినిమా, ఆయన చేసిన తెలుగు చాలా ది బెస్ట్ చేశారు కదా. స్టార్టింగ్ లో ఫస్ట్ మూవీ చూసాను ఆశ అని చెప్పి.
తమిళ మూవీ ఓకే కేబీ సార్ది. ఓకే అది చూసి ప్రకాష్ అంకుల్తో ఒక 1-2 days మాట్లాడలేదు. సో దట్స్ వేర్ ఐ లైక్ హిస్ యాక్టింగ్, ద వే హీ యాక్టెడ్. I mean, he will kill his own wife for the Mardalu to get married. That is the character for him. ఓకే సో దట్ వాజ్ awesome. అది ఒక్కటి నచ్చుతుంది. బట్ ఇప్పుడు అన్ని బాగానే చేస్తున్నారు. తెలుగులో మీకు నచ్చిన సినిమా? నువ్వు వస్తానండి వద్దా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఓకే ఆ మూవీ బాగా నచ్చింది. అది బాగుంటుంది. బాగా చేశారు. కానీ ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ 100% Oh. జస్టిఫై చేస్తారు. ఐ డోంట్ నో అసలుకి రియల్ లైఫ్లో ఎలా ఉంటారో ఆయన క్యారెక్టర్ తెలియదు, కానీ రియల్ లైఫ్లో అస్సలు ఏంటి బాబు ఈ యాక్టింగ్ అనిపిస్తుంది, అలా ఉంటుంది ఆయన యాక్టింగ్. అవును సార్, అందరూ చెప్తారు సార్ దగ్గర వెళ్ళి మేము స్క్రిప్ట్ ఇచ్చేస్తాము, ఇలా నేర్చుకుని బయటకు వచ్చేస్తారు. సో అది ఒకటి ఉంది బాగా. కొంచెం ఏమైనా నేర్చుకున్నారా? ప్రకాష్ రాజ్ గారు లాంటి యాక్టింగ్ చేయాలి డెఫినెట్ గా, విలనిజం ఎక్కువ కాబట్టి మీరు చేసే క్యారెక్టర్స్ ఇప్పుడు ఇంకా నేర్చుకుంటాను సార్. భావన ఇన్స్పైర్ అవుతున్నారా? ప్రకాష్ అంకుల్ యాక్టింగ్ అప్పటి నుంచి చాలా ఇష్టం నాకు. చాలా డిఫరెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ప్రకాష్ అంకుల్, సేమ్ ఉండదు. అవును. సో ఐ లైక్ దట్ వన్. అండ్ నేర్చుకోవాలంటే చాలా నేర్చుకోవాలి. శ్రీహరి గారిలో నచ్చే సినిమా? ఆయన సినిమాలలో హీరోగా అయినా, తర్వాత డి మూవీ ఇష్టం. విష్ణు గారిది చాలా క్యూట్ గా చేసి ఉంటారు దాంట్లో. ఎంత దాదాగిరి అయినా ఉంటే డ్రాయింగ్ అని చేయటము, దట్ ఐ లైక్ ఇట్. ఓకే. అది వాట్ వాస్ ద డ్రాయింగ్, ఐ డోంట్ రిమెంబర్. ఇట్ వాస్ సమ్ యానిమల్ కదా, యానిమల్. అవును అవును. అది పొగుడుతూ మాట్లాడతారు కదా, ఆ సీన్ చాలా ఇష్టం. లైక్ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ నాట్ యాక్టింగ్, రియలిస్టిక్ గా కనిపిస్తుంది అది. అండ్ మగధీరాలో వేరే లెవెల్ బాబా. అండ్ ప్రకాష్ రాజ్ గారు శ్రీహరి గారు చేసిన మూవీ ఇది కూడా ఉంది, ఎన్టీఆర్ గారిది బ్రదర్స్. దాంట్లో నేను చూసాను, మర్చిపోయి ఉంటాను. బృందావనం. ఓకే. కానీ ఇది నాకు చాలా అటాచ్ అయింది, బికాస్ బోత్ లాస్ట్ సీన్ అప్పుడు దే విల్ బి లైక్ డాన్సింగ్ విత్ దట్ తబులా అండ్ ఆల్. అది చాలా ఇష్టం. అండ్ ఆపోజిట్ హౌ హీ, ఐ మీన్ అపోజ్ ఫర్ ద మ్యారేజ్. అవును. అండ్ శ్రీహరి గారు హౌ హీ మేక్స్ హిమ్ టు వర్క్ సిద్ధార్థ్ గారిని, ఆయన హీ విల్ ఫీల్ బ్యాడ్, అయ్యో పాపం చెప్పి ఆ రైస్ తీసి అక్కడ అవును. దట్స్ ఆల్ టచీ సీన్స్ కదా. సో ఐ లైక్ ఇట్. అవును. బట్ ఇప్పుడు పాప ఏమైనా యాక్టింగ్ సైడ్ ఏమైనా పాప కూడా ఇంట్రెస్ట్ ఉందా? మై పాప మేడం గారు ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. అవునా? నేను 15 కదా, ఇంకొక 2-3 years తర్వాత చేద్దామని. షీఈస్ లెర్నింగ్ హర్ డాన్స్ అండ్ మ్యూజిక్ అనమాట. ఓకే. కూచిపూడి అట్లానా? డాన్స్ వచ్చి భరతనాట్యం, మ్యూజిక్ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు పాప. అండ్ షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సింగింగ్ మోర్ దెన్ మూవీస్. షీ వాంట్ టు బికమ్ అ సింగర్. ఓకే. ఇప్పుడు ఏమో మూవీలో కూడా ట్రై చేస్తాను మమ్మీ అని చెప్పింది. వి సెడ్ ఓకే, డిపెండ్స్ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు. సో నెక్స్ట్ జనరేషన్ హీరోయిన్ గా ఎలా శ్రీహరి బాబా ఫ్యామిలీ వస్తే మా ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి వస్తున్నారు. సూపర్. ఫ్యూచర్ లో వస్తారు. యా. బట్ తెలుగు డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ మీకు పెద్దగా పరిచయం లేదు కదా? లేదు సార్, ఏ ఇండస్ట్రీలో లేదు, బికాస్ ఐ వాజ్ అవే ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడిప్పుడే వస్తున్నాను. మేబీ ఇప్పుడు కానిస్టేబుల్ కనకం చూసిన తర్వాత దే విల్ అప్రోచ్ అనుకుంటా. కాల్స్ వస్తున్నాయండి? కాల్స్ మెసేజెస్ డెఫినెట్ ఇంకా గా రాలేదు సార్. సీజన్ 1 లో వచ్చిందిగా, సీజన్ 2 లో రాలేదు ఇంకా. ఓకే. సో అన్నిటికన్నా కూడా మీకు ఇంటర్వ్యూస్ ఇస్తే డెఫినెట్ గా అది ఇండస్ట్రీకి తెలిసిపోతుంది. అవును సార్. తిని తన డెఫినెట్ గా మనం ఈ మూవీకి ఈ రోల్ కి సూట్ అవుతుంది కదా అని డైరెక్టర్స్ కి మైండ్ లో పడిపోతుంది. ఐ హోప్ సో. చూడండి, ఈ ఇంటర్వ్యూ తర్వాత మీకు చాలా కాల్స్ వస్తాయి. కొన్ని నన్ను చూడొద్దు సార్. రియల్ లైఫ్ లో కూడా ఇలానే ఉంటారండి. రియల్ లైఫ్ లో మంచిగా ఉంటాను సార్. అది కానిస్టేబుల్ కనకం, అది వేరే, ఇది వేరే. అది వచ్చి యాక్టింగ్. ఓకే. సో యాక్టింగ్ కాకుండా ఇంకేం చేస్తుంటారు మరి? బిజినెస్ ఏమైనా చేస్తున్నారా? ఐ హ్యావ్ మై ఓన్ ఆన్లైన్ బoutique ఫర్ Okay. సారీస్ అండ్ జ్యువెలరీ. Okay. అది నడుస్తుంది. Hmm. అండ్ ఐ హ్యావ్ అ ఫౌండేషన్ ఆన్ మై అప్పాస్ పేరు, అప్పాస్ నేమ్, సిఎల్ ఆనందన్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, షీ హ్యాస్ అ క్లినిక్ కాల్ హెయిర్ క్రియేషన్. ఓకే. దాంట్లో జస్ట్ జాయినింగ్. Hmm. ఇంకా ఏం లేదు సార్, అంతే. అంతే. సినిమా. అండ్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ పెట్స్. ఎన్ని పెట్స్ ఉన్నాయి? ఇప్పుడు మన ఇంట్లో 6 cats ఉన్నాయి
అండ్ ఇప్పుడు ఐ అడాప్టెడ్ సమ్ డాగ్స్ ఆల్సో, ఆల్ స్ట్రేస్ ఓన్లీ, ఓకే. జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. బాగా బిగ్ హౌసా? పెద్ద ఇల్లు, బట్ యా వాళ్ళ పని. స్ట్రే డాగ్స్ అంటే ఐ గో టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఐ వాంట్ టు వర్క్ ఫర్ దెమ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ ఫర్ యానిమల్స్. ఓకే. సో అదొక ఐడియా ఉందన్నమాట. సో ఇప్పుడు బయటకి ఎక్కడైనా షాపింగ్కి వెళ్తే ఒక ఐడెంటిటీ వచ్చిందా మీకు? వసుదా క్యారెక్టర్ కదా, లేదు సార్, ఇంకా లేదు. దాంట్లో డిఫరెంట్ గా ఉన్నాను కదా, మేబీ అవును. ఇంటర్వ్యూ చూసిన తర్వాత వస్తారు. ఓకే. ఎవరు ఫేవరెట్ హీరో తెలుగులో? ఎవరు లేరు సార్. Hmm. నో ఫేవరెట్ యాక్టర్స్, యాక్ట్రెస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ ఎవరు లేరు. ఎందుకట్లా? ఏమో సార్, చిన్నప్పటి నుంచి అలాగే అయిపోయా. సినిమాలు చూడరా? చూస్తాను సార్, చూసి అప్పుడప్పుడు ఐ విల్ అడ్మైర్ ద యాక్టర్స్ యాక్టింగ్ అండ్ అంతే తప్ప ఏముండదు. కమల్ సార్కి డిఫరెంట్ యాక్టింగ్ స్టైల్, రజనీ గారి సార్కి డిఫరెంట్ యాక్టింగ్ స్టైల్, నాగార్జున గారికి డిఫరెంట్, చిరంజీవి గారికి డిఫరెంట్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్, ఐ లైక్ ఎవ్రీబడి నార్మల్. నో, ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ ఎనీబడి, మా డాడీ తప్ప. ఓకే. సో డెఫినెట్గా అందరు మూవీస్లో యాక్ట్ చేయాలనేది ఒక డ్రీమ్. Ah. అంతే. సూపర్ అది. నిజంగా చాలా 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 పాజిటివ్ ఐడియాలజీ. చాలా తక్కువ మందికి ఉంటుంది, రేర్ అది. బట్ ఎంత పెద్ద ఫ్యామిలీలో పుట్టి నిజంగా మిమ్మల్ని పెంచిన విధానం, నాన్నగారు లేకపోయినా కానీ తర్వాత సిస్టర్స్ మిమ్మల్ని చూసుకున్న విధానం డెఫినెట్గా ఈ స్థాయికి తీసుకొచ్చింది. బట్ లేట్గా ఇండస్ట్రీకి వచ్చారు, డెఫినెట్గా లేటెస్ట్గానే మంచి క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సుచిత్ర ఆనందన్ గారు. థ్యాంక్ యూ. సో అక్కడ సుచిత్ర చంద్రబోస్, ఇక్కడ సుచిత్ర ఆనందన్. సో కొరియోగ్రఫీ అండ్ యాక్టర్, సో ఇద్దరికి కన్ఫ్యూజన్ ఏం లేదండి. సో సుచిత్ర ఆనందన్ గారు, సో నెక్స్ట్ రాబోయే తరాలకు ఒక మంచి యాక్ట్రెస్ అని చెప్పుకునే రోల్స్ చేస్తారు డెఫినెట్గా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.